నమస్తే, వెల్కమ్ టు డిఎన్డి విత్ భరత్. కాళేశ్వరం నీళ్ల ఎత్తిపోతలపై తెలంగాణ సర్కార్ తన పాత స్టాండే కొనసాగిస్తోంది. నీళ్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నా, విపక్షాలు ఆందోళనలు చేస్తున్నా ఎన్డీఎస్ఏ అధికారికంగా స్పందిస్తేనే నిర్ణయం తీసుకుంటామని చెప్తోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 30% లోటు వర్షపాతం నమోదైంది. ప్రభుత్వ నిర్ణయం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. తీవ్ర వర్షాభావ కాళేశ్వరంపై ప్రభుత్వం ఏం చేయాలి? రైతులకు నీళ్లివ్వాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? కాళేశ్వరం కాకుండా మరో ప్రత్యామ్నాయం ఉందా? రైతుల సాగు సాగేదెలా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మాడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. కాళేశ్వరం నుండి రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఇంకా ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోంది, ఎందుకు వెనుకడుగు వేస్తుంది? మొన్న మనం చూసాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక లేఖ రాయమని చెప్పారు అధికారులని ఆదేశించారు ఎన్డీఎస్ఏకు. ఎందుకంటే ఎన్డీఎస్ఏ ఆల్రెడీ దీంతో మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని ఎన్డీఎస్ఏ చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పింది. ఈ విషయాల్లో అంటే దీనిలో మా ప్రమేయం చాలా తక్కువ ఉంటుందని ఎన్డీఎస్ఏ చెప్పిన పరిస్థితి మనందరికి కూడా తెలుసు. సో అయితే ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఇవాళకి రెయిన్ఫాల్ స్టేటస్ ఏంటి, ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది. ఇవాళ జూలై 27, దాదాపు 2 నెలల సమయం అయిపోయింది. మాన్సూన్ సీజన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలల్లో ఇంకొక 2-3 రోజులు అయితే 2 నెలల సమయం అవుతుంది. ఇవాళకి స్టేట్ యావరేజ్ రెయిన్ఫాల్ ఒకసారి మనం చూస్తే 30% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఇవాళకి కూడా ఉంది. నిన్న వర్షాలు పడ్డా సరే 2-3 డేస్ నుంచి వానాలు పడుతున్నాయి. పడ్డవడం అంటే 10-15 సెంటీమీటర్ల వర్షపాతాలు లేవు, 2-3 సెంటీమీటర్లు పడిపోతుంది. బ్యాక్లాగ్ చాలా ఉంది. జూన్లో, జూలైలో పడాల్సిన వర్షాల బ్యాక్లాగ్ చాలా ఉంది. మీకు రాష్ట్రంలో నార్మల్ రెయిన్ఫాల్ అంటే సాధారణ వర్షపాతం అంటే +or-17 అయితే సాధారణ వర్షపాతం అంటారు. ఆ సాధారణ వర్షపాతం కేవలం 5 జిల్లాల్లో ఉంది. కామారెడ్డిలో 14% తక్కువ పడింది, సంగారెడ్డిలో 7% తక్కువ పడింది, మెదక్లో 11% తక్కువ పడింది. ఒక్క జిల్లా సర్ప్లస్ రెయిన్ఫాల్ రంగారెడ్డి జిల్లా, అది 1% ఎక్కువ పడ్డది. నాగర్ కర్నూల్లో 17% ఎక్కువ పడింది, 17% తక్కువ పడింది. నల్గొండలో 9% తక్కువ పడింది, ములుగులో 17% తక్కువ పడ్డది. సో ఒక రంగారెడ్డి జిల్లా తప్ప మిగతా 32 జిల్లాల్లో కూడా వర్షపాతం డెఫిసిట్ రెయిన్ఫాల్ మనకు కనిపిస్తుంది. సో ఇంకా ఒకసారి లోటు వర్షపాతం పరంగా హైయెస్ట్ చూసుకుంటే ఆదిలాబాద్లో 30% లోటు, కుమరంభీంలో 20% లోటు, మంచిర్యాలలో 28%, నిర్మల్లో 32%, నిజామాబాద్లో 32% లోటు, జగిత్యాలలో 36% లోటు, పెద్దపల్లిలో 31% లోటు, జయశంకర్ భూపాలపల్లిలో 36%, భద్రాద్రి కొత్తగూడెంలో 37%, మహబూబాబాద్లో 38%, వరంగల్లో 54%, అదేవిధంగా హన్మకొండలో 59%, కరీంనగర్లో 44% లోటు, సిరిసిల్లలో 36%, ఇంకా కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్లో 14%, 7%, 11% లోటు వర్షపాతాలు ఉన్నాయి. సిద్దిపేటలో 32% లోటు వర్షపాతం. కొంచెం ఉమ్మడి మెదక్ జిల్లా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డిలో పర్లేదు. సిద్దిపేటలో మళ్ళీ 32% లోటు వర్షపాతం ఉంది. జనగాంలో ఏకంగా 52% లోటు వర్షపాతం, భువనగిరిలో 49% లోటు వర్షపాతం, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఏకంగా 53% లోటు, హైదరాబాద్లో ఏకంగా 36%, 26 సెంటీమీటర్లు పడాల్సింది 17 సెంటీమీటర్లు పడ్డది. నిన్న వర్షం పడ్డ తర్వాత కూడా ఇంకా చాలా లోటు ఉంది. అట్లాగే వికారాబాద్లో 29% లోటు, మహబూబ్ నగర్లో 28% లోటు, గద్వాల్లో 30% లోటు, వనపర్తిలో 41% లోటు, నాగర్ కర్నూల్లో 17, నల్గొండలో 9, సూర్యాపేటలో 37% లోటు, ఖమ్మంలో 37% లోటు, ములుగులో 17%, నారాయణపేటలో 30%. ఇది సిచ్యువేషన్. సో ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం 30% లోటు వర్షపాతంతో 30%. ఇది ఇప్పుడు నిన్న మొన్న ఎందుకు పడుతున్నాయంటే ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఒక వాయుగుండం ఏర్పడింది. జనరల్గా మాన్సూన్ అంటే ఈ వర్షాకాలంలో, నైరుతి ఋతుపవనాల కాలంలో ఈ అల్పపీడనాలు, వాయుగుండాల వల్ల ఎక్కువ వర్షం పడుతుంది. ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కలిపి మొత్తం 8 అల్పపీడనాలు ఏర్పడాలి. ఇప్పటివరకు ఇది 3వ అల్పపీడనం దాటినది, అంటే చాలా తక్కువ అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ వాయుగుండం వెస్ట్ బెంగాల్, ఒడిశా దగ్గరలో ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు మన గుజరాత్లో ఒక చోట ఒకే రోజు 100 సెంటీమీటర్ల వర్షం పడ్డది.
మొత్తం రెయిన్ఫాల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అప్పటి వరకు ఉన్న లోటు వర్షపాతంతో అయింది. ఆ వాయుగుండం ఏదో మన దగ్గరకు వస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. మరి 100 సెంటీమీటర్లు పడితే తట్టుకోలేం, బట్ అట్లీస్ట్ ఒక 20-30 సెంటీమీటర్స్ అన్ని చోట్ల పడితే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎక్కడుందంటే ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడుతుంది ఆ వాయుగుండం కారణంగా. ఆ వాయుగుండం ఒకసారి మనం చూస్తే కనుక ఇది ఇక్కడ ఉంది, కోల్కతాకి, ఇక్కడ వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఒడిశా మధ్యలో ఈ వాయుగుండం ఉంది. సో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఈ వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వీటి మీద ఉంటుంది. తెలంగాణ మీద కూడా ఉంటుంది, బట్ ఒక మోస్తరు వర్షాలు కాదు. ఇప్పుడు కావాల్సింది భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కావాలి. ఆ భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు నెక్స్ట్ 3-4 డేస్లో ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ 5 రోజుల్లో ఏమైనా ఉన్నాయా చూద్దాం. నెక్స్ట్ 5 డేస్లో కొంత ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ అంటే రామగుండం పై ప్రాంతం, ఆదిలాబాద్ జిల్లా పైన, విదర్భ పైన ఎక్కువ మనకు కనబడుతుంది. విదర్భ కానీ మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతాలు, మధ్య మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో కనబడుతున్నాయి. ఇక ఉత్తర తెలంగాణలో కొంచెం పర్లేదు, 5 రోజుల్లో 6 సెంటీమీటర్లు ఎట్లా ఉంది. బట్ అట్లీస్ట్ మనకి ఇక్కడ కావాల్సింది 20-30 సెంటీమీటర్లు. ఆదిలాబాద్లో 49 సెంటీమీటర్లు పడాలి నార్మల్, కానీ పడ్డది యాక్చువల్ 30 సెంటీమీటర్స్, అంటే ఎంత 20 సెంటీమీటర్లు తక్కువది. కుమరంభీంలో 50 సెంటీమీటర్లు పడాలి, పడ్డది ఎంత 37, అంటే ఎంత దాదాపు 23 సెంటీమీటర్లు తక్కువ పడింది. మంచిర్యాలలో 44 సెంటీమీటర్లు, కానీ పడ్డది 32, 13 సెంటీమీటర్లు. ఇంకా మీరు వరంగల్, హనుమకొండ లాంటి జిల్లాలు చూడండి, హనుమకొండలో 38 సెంటీమీటర్లు పడాలి, 376 మిల్లీమీటర్స్, అంటే 38 సెంటీమీటర్లు, 37.6 మిల్లీమీటర్లు అయితే పడ్డది 15.3, 59% తక్కువ. సో ఇట్లా చాలా జిల్లాలు ఉన్నాయి, అన్ని చోట్ల కూడా ఒక 20-25 సెంటీమీటర్లు తక్కువ వర్షపాతం ఉంది. ఒకే రోజు 15-20 సెంటీమీటర్లు పడితే తప్ప లాభం లేదు. కానీ చూస్తే నెక్స్ట్ 4-5 రోజుల్లో వర్షాలు ఉన్నాయి, కానీ ఎంత పడుతున్నాయి, ఈ 5 రోజుల్లో కలిపితే 6 సెంటీమీటర్లు అట్లా వర్షాలు ఉన్నాయి. అవి సరిపోవు కదా, మన కనీసం 5 రోజుల్లో ఒక 20 సెంటీమీటర్లు పడితే బాగుంటుంది. బట్ అటువంటి సిచ్యువేషన్ లేదు. చూస్తే కనుక పైన విదర్భలో, తర్వాత ఇక్కడ మిగతా ప్లేసెస్లో మనకు కనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్సో ఈ వాయుగుండం వల్ల, ఈ వాయుగుండం ఇంపాక్ట్ వెస్ట్ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ ఈ రాష్ట్రాల మీద చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నాయని వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి. ఈ వెదర్ మోడల్ కూడా చూస్తే మ్యాక్సిమం ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో కొంచెం ఎక్కువ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో ఒక 15 సెంటీమీటర్లు 5 రోజుల్లో పడవచ్చు అని చెప్తున్నాయి. సో చూద్దాం, అట్లీస్ట్ ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో పడ్డా మనకి ఇప్పుడు కావాల్సింది ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో అంటే ఎస్ఆర్ఎస్పి నుంచి ఈ ఎల్లంపల్లి మధ్యలో వర్షం పడితే, ఎల్లంపల్లి నిండితే గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది ఇమీడియట్గా నీళ్ళు లిఫ్ట్ చేయడం. ఒకసారి నేను కాళేశ్వరం చూపిస్తాను, మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మ్యాప్ చూపిస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఎన్డీఎస్ఏకి లేఖ రాస్తామన్నారు, ఆ లేఖ ఎప్పుడు వస్తుందో ఏందో తెలియదు. ఇప్పుడు మనకు పడాల్సిన వర్షం ఈ ఎస్ఆర్ఎస్పి దాటిన తర్వాత పడాలి. ఎస్ఆర్ఎస్పి పైన పడ్డా, ఎస్ఆర్ఎస్పి 90 టీఎంసీలు, 90 టీఎంసీల కెపాసిటీ, ఇప్పుడు అది పూడికతో 80 టీఎంసీలకు అయింది. ఆ 80 టీఎంసీల కెపాసిటీలో ప్రస్తుతం 16-17 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. పైన అక్కడ నాసిక్ అవన్నీ చోట్ల వర్షాలు పడి గోదావరి నిండాలి, బట్ నిండుతున్న పరిస్థితి లేదు. ఈ ఎస్ఆర్ఎస్పి కింద ప్రాంతాల్లో వర్షాలు పడాలి, లేదా నిర్మల్లో కడెం ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియా, అంటే ఆ కడెం ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియా అంటే ఇక్కడ ఉంటుంది కడెం ప్రాజెక్ట్. మీరు చూస్తే కనుక ఇది కడెం ప్రాజెక్టు. ఈ కడెం ప్రాజెక్టులో వర్షాలు పడ్డా, ఎందుకంటే 7 టీఎంసీలే కడెం ప్రాజెక్టు. ఇది నిండినా సరే ఇక్కడ నుంచి వాటర్, ఇక్కడ ఎల్లంపల్లి రిజర్వాయర్ ఉంది. ఈ ఎల్లంపల్లి రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలో అయితే కొంత కడెం నుంచి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మన కడెం కనిపిస్తుంది. లేదా ఎస్ఆర్ఎస్పి కింద అయినా వర్షం పడాలి. ఎస్ఆర్ఎస్పి పైన వర్షం పడితే, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి పైన వర్షం పడేందుకు కొంత ఛాన్స్ ఉంది ఈ ఏరియాలో. వేరే వెదర్ మోడల్ చూపిస్తే ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో కొంత ఎక్కడ నాసిక్, ఆ తర్వాత నాందేడ్ ప్రాంతాల్లో పడితే ఇమీడియట్గా ఉంటాయి, బట్ నాందేడ్ ప్రాంతాల్లో కొంచెం తక్కువ రెయిన్ఫాలే మనకు చూపిస్తుంది. సో ప్రభుత్వం ఇప్పుడు నీళ్లు ఎల్లంపల్లికి వస్తే లిఫ్ట్ చేస్తుంది, బట్ ఎల్లంపల్లి మనం చూస్తే
ఒకసారి ఎట్లా ఉంది, ఎలంపల్లి 20 టీఎంసీలు దీని కెపాసిటీ, 20 టీఎంసీ కెపాసిటీ, 20.17. ఇవాళ చూస్తే 7 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఒకటేసారి 1,00,000 క్యూసెక్కులు వస్తే ఒక రోజులో నిండుతుంది ఎలంపల్లి. 1,20,000 క్యూసెక్కులు వస్తే ఎలంపల్లి నిండుతుంది. కానీ 1,20,000 క్యూసెక్కుల వర్షం పడాలంటే ఒక 15-20 సెంటీమీటర్ల వర్షం పడాలి. మనం ఇప్పుడు అందరూ ఏం కోరుకోవాలంటే ఈ కడెం క్యాచ్మెంట్ ఏరియాలో ఆదిలాబాద్ పైన పడితే కనుక ఆసిఫాబాద్లో పడితే మళ్ళీ కిందికి వెళ్తుంది. బట్ ఆదిలాబాద్లో దీనిలో పడ్డ వర్షం కొంచెం కడెం ప్రాజెక్టు వైపు వచ్చే అవకాశం ఉంది. ఈ కడెం క్యాచ్మెంట్ ఏరియాలో ఈ వర్షాలకు ఈ 3-4 డేస్ ఛాన్స్ ఉంది. ఇవాళ కూడా కొంచెం వర్షం పడ్డది, బట్ నాట్ సఫిషియెంట్. ఇప్పుడు మనం చూస్తే ఇవాళ ఒకసారి నిన్న ఎంత పడ్డదో చూద్దాం. కడెం క్యాచ్మెంట్ ఏరియాలో నిన్న పడ్డాయి వర్షాలు, లైట్ రెయిన్ మాత్రమే పడ్డది. జగిత్యాలలో నిజామాబాద్లో పడ్డాయి, బట్ జగిత్యాల నిజామాబాద్ వన్స్ అగైన్ పడ్డా ఇవి కొంత నిజామాబాద్లో జగిత్యాల పడ్డ వంతలు కొంచెం ఎల్లంపల్లికి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 10-15 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కావాలి మనకు, పడితే అవకాశం ఉంటుంది. ఇవాళ చూద్దాం ఇవాళ ఎక్కడెక్కడ పడిందో. హైయెస్ట్ ఇవాళ ఎంత, వికారాబాద్లో 6 సెంటీమీటర్స్, భద్రాద్రి కొత్తగూడెం 3.9, జగిత్యాల బీర్పూర్లో 3.8, కొమరం భీంలో 3.7 సెంటీమీటర్స్. ఇది సరిపోదు, వాయుగుండం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఆ విధంగా రావట్లేదు. సో నెక్స్ట్ 1 వీక్ వర్షాలు పడతాయి. ఇప్పుడు మొన్నట్లాగా డ్రై స్పెల్ ఏముండదు, వర్షాలు చూపిస్తున్నాయి. కానీ ఎక్కువ వర్షాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇటువంటి చోట మనకు ఎక్కువ వర్షాలు చూపిస్తున్నాయి. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల. ఇక్కడ మనం చూస్తే సంగారెడ్డి ప్రాంతంలో ఇక్కడ వర్షం పడుతుంది, మెదక్లో ఇప్పుడు వర్షం పడుతుంది, కామారెడ్డి బాన్స్వాడలో వర్షం పడుతుంది, అట్లాగే ఎస్ఆర్ఎస్పి పైన కొంచెం వర్షం పడుతుంది, అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడుతుంది. బట్ నాట్ ఎనఫ్ రెయిన్ఫాల్, అంత సఫిషియంట్ రెయిన్ఫాల్ ఏం కాదు. ఇక్కడ ములుగు జిల్లాలో వర్షం పడుతుంది, భారీ వర్షాలు. ఇట్లా ఇది చూడండి ఇక్కడ ఎంత పడుతున్నాయో, ఈ మొత్తం ఈ క్లౌడ్ బ్యాండ్ చూడండి. ఛత్తీస్గఢ్లో ఎంత, ఇప్పుడు ఛత్తీస్గఢ్ బిలాస్పూర్, కాంకేర్, రాయ్పూర్లో ఎంత ఎక్కువ వర్షం పడుతుందో చూశారు కదా. అంటే ఆ ప్రాంతం అంతా పడుతుంది, మనకు చూస్తే కొన్ని ఏరియాస్ మాత్రమే పడుతుంది, ఆ రాష్ట్రం మొత్తం పడుతుంది. ఇక్కడ ఒడిశాలో చూస్తే భువనేశ్వర్, భద్రక్ ఈ ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు పడుతున్నాయి. ఒరిస్సాలో సర్ప్లస్ రెయిన్ఫాల్ ఉంది. ఛత్తీస్గఢ్, విదర్భలో కొంచెం తక్కువ రెయిన్ఫాల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో పడ్డ వర్షాలు మళ్ళీ ఏమవుతాయంటే ఇక్కడ మేడిగడ్డ ఇక్కడ మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇక్కడ మనం చూస్తే ఈ కాళేశ్వరం ఉంది కదా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోకి ఈ వాటర్ వస్తాయి. ఛత్తీస్గఢ్లో పడ్డ వర్షాలు 1,00,000 క్యూసెక్లు కాస్త 4-5 లక్షల క్యూసెక్లు కూడా అవుతుంది. కానీ ఇలా అక్కడ నీళ్లు ప్రభుత్వం లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఏంటి అంటే అసలే 30% లోటు వర్షపాతం ఉంది రాష్ట్రంలో, ప్రభుత్వం అత్యవసర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయం అయితే క్లియర్, మనకు వాళ్ళైతే నీళ్ళు లిఫ్ట్ చేయరు, అదైతే క్లియర్. ఎల్లంపల్లిలో పడితే లిఫ్ట్ చేయాలి. అందుకని మనం ఇప్పుడు దేవుణ్ణి, వరుణ దేవుణ్ణి ప్రార్థించాల్సింది. రైతుల పంటలు కాపాడడం ముఖ్యమా, ఎన్డీఎస్సీ నివేదికకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ అనుకుంటుంది అది నీళ్ళు లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎన్డీఎస్సీ గతంలో చెప్పింది అంటారు, కానీ ఎన్డీఎస్సీ ఇప్పుడు చెప్పిందని వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. సో ఒకటే మనం దేవుణ్ణి ప్రార్థించేది, దేవుణ్ణి అందరూ ప్రార్థించండి, వరుణ దేవుణ్ణి, ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడాలి అని అందరూ దేవుణ్ణి ప్రార్థించాలి. ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియా అంటే కడెంలో ఫుల్ నిండితే ఎల్లంపల్లికే వస్తాయి. కడెం 7 టీఎంసీలే, ప్రస్తుతం 4 లేదా 5 టీఎంసీల వాటర్ మాత్రమే కడెంలో ఉంది. కాబట్టి కడెంలో వర్షాలు పడాలని మనం కోరుకోవాలి, లేదా ఎస్ఆర్ఎస్పి కింద వర్షాలు పడాలని కోరుకోవాలి. అంటే ఆదిలాబాద్లో కానీ, నిజామాబాద్లో కానీ, కొంత నిర్మల్ జిల్లాలో కానీ, జగిత్యాల జిల్లాలో కానీ ఈ ప్రాంతాల్లో వర్షం పడితే, నిజామాబాద్ ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే దాదాపు 100 కిలోమీటర్ల రేడియస్లో రాబోయే 5-6 రోజుల్లో అక్కడ వర్షాలు ఉన్నాయి. 4-5 రోజుల్లో వాయుగుండం కారణంగా అక్కడ 15-20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే గనక ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండితే అప్పుడు ప్రభుత్వం ఎల్లంపల్లి నుంచి నీటిని బాహుబలి మోటార్లు ఆన్ చేసి నింపే అవకాశం ఉంది. సో వరుణదేవుడిని అందరూ ప్రార్థించండి. ప్రభుత్వం కూడా బహుశా అదే కోరుకుంటుంది, ఎందుకంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి ఎల్లంపల్లి నుంచి అయితే ఇబ్బంది లేదు ప్రభుత్వానికి వాటర్ లిఫ్ట్ చేయడానికి. సో అందరూ కూడా అది జరుగుతుందని ఆశిద్దాం. ఎస్, మనతో పాటు చర్చలో అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా
పాత వెంకటరమణ గారు ఇరిగేషన్ మాజీ డిఈ ఉన్నారు, విఠలరావు గారు కూడా జాయిన్ అవుతారు. ఎస్ శరత్ గారు, సో ఇది గ్రౌండ్ రియాలిటీ. ఒక నిమిషం భరత్ గారు, ఎస్ వర్షం గురించి నేను ఒక శ్లోకము భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు మీరు ఎల్లంపల్లి డిఈగా పనిచేశారు. సో ఎల్లంపల్లి ఎక్కడెక్కడ వాటర్ పడితే ఇప్పుడు వస్తుంది చెప్పండి. ఒక నిమిషం మీరు వర్షం గురించి మాట్లాడారు కాబట్టి వర్షం గురించి ఒక మాట మాట్లాడుకుందాము. ఎందుకంటే నేను ఇవాళ భగవద్గీతలో 9వ అధ్యాయంలో 19వ శ్లోకం చదివాను. ఆయన ఏమంటాడు, నేనే వర్షం నిరోధించుట మరియు కురిపించుట చేయువాడును నేనే అని భగవంతుడు ఇప్పుడు అన్నారు కదా. దేవుని ప్రార్థిద్దామన్నారు కదా. ఇప్పుడు దేవుని ప్రార్థించడం ఉట్టి చేతులతో ప్రార్థిస్తే ఏం లాభం? మన ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో రెయిన్ రెయిన్ గో అవే అని చెప్తున్నాము. అది ప్రార్థనకి ఎందుకు రాదు కదా. సిటీలో వర్షపాతం అది మీరు ఆ టెక్స్ట్ బుక్ లో మార్చాలి, మరి ఆ ప్రేయర్ ను మార్చాలి. రెయిన్ రెయిన్ గో అవే కమ్ అగైన్ కమ్. ఇప్పుడు సిటీలో వర్షం నీళ్లు కావాలి, ఎవరికైనా నీళ్లు కావాలి కానీ వర్షం పడద్దు. వర్షం పడితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సిటీలో. అన్ఫార్చునేట్లీ హైయెస్ట్ రెయిన్ ఫాల్ రంగారెడ్డి జిల్లాలో ఉంది. రంగారెడ్డి అంటే షేర్లింగపల్లి, గచ్చిబౌలి, ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఎక్కువ రెయిన్ ఫాల్ ఉంది. సో అది ప్రాబ్లం. ఒకసారి శరత్ గారితో మాట్లాడదాం. మాట్లాడండి. శరత్ గారు, సో నెక్స్ట్ 4-5 days ఎల్లంపల్లి పడితే నాకు తెలిసి ఆగస్ట్ 10th 15th కల్లా ఎల్లంపల్లి నిండుతుందేమో, అప్పుడు స్టార్ట్ అవుద్ది నీళ్లు లిఫ్టింగ్. దాదాపుగా ఆగస్ట్ 20th అనుకోండి. ఆగస్టు 3rd week or 4th week వరకు కనుక ఒకవేళ కాలం అనుకూలిస్తే అప్పుడు కొన్ని సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటది. కానీ బట్ నాకు తెలిసి అప్పటికి ఒడే వర్షాలు నింపడం వల్ల పెద్దగా రైతులకు ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే రైతులు చాలా నష్టపోయారు, విలువైన కాలం చాలా కోల్పోయారు. ఇప్పటి వరకు నాట్లు అన్ని అయిపోవాలి. ప్రాబ్లం ఏంటంటే మీరు ఏదో దేవుడిని ప్రార్థించండి వర్షాలు పడాలి అది అని, కానీ అసలు ప్రజలంటూ మన చేతిలో అంతకంటే ఎక్కువ ఉంది. ప్రభుత్వ స్టాండ్ అది, అదే ఒకటి ప్రభుత్వ స్టాండ్ అది, బీఆర్ఎస్ స్టాండ్ అది. ఇప్పుడు మధ్యలో సఫర్ అవుతుంది రైతులు. సార్ అక్బర్ బీర్బల్ కథల్లో ఒక చిన్న విషయం చెప్తాడు. ఒకరోజు అక్బర్ గారు ఒకసారి పీసీఆర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తీసుకోండి. ఎల్లంపల్లి నేను మరొకసారి చెప్తాను. యా సార్ మీరు చెప్పండి. ఎస్ అక్బర్ బీర్బల్ కథల్లో ఒక కథ ఉంటది సార్. అక్బర్ గారు ఒక రోజు అక్బర్ ను వెతుక్కుంటూ బీర్బల్ అంతా తిరిగితే ఆయన ఒక మస్జిద్ లోంచి బయటకు వస్తా ఉంటాడు. అయితే ఈయన అడుగుతాడంట, బీర్బల్ కి అనుమానం వస్తుంది, ఏంటి మహారాజా అసలు నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరి రక్షణ బాధ్యత నీదే కదా, నువ్వు పోయి ఏం చేస్తున్నావు ఆ మస్జిద్ లో అని అంటే, నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా నా రాజ్యంలో అందరూ సుభిక్షంగా ఉండాలని. అయితే మరి నువ్వెందుకు వచ్చావు, నీకేం కావాలంటాడు. నాకేం కావాలో నేను కూడా పోయి అదే దేవుణ్ణి అడుగుతా, ఇక నిన్నడిగి ఏం ప్రయోజనం, నువ్వు కూడా నిస్సహాయ స్థితిలోనే ఉన్నావు కదా అని. అట్లనే ఇప్పుడు ముఖ్యమంత్రినే మార్చమని అడగాలి ప్రజలు తప్ప వర్షాలు పడాలని అడిగితే లాభం లేదు సార్. ఇది ఒక్క సమస్యే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలకు రాష్ట్రం అతలాకుతలం అవడానికి ప్రతి రంగంలో మీరు ఇది అది అని కాదు, ఏ రంగంలో కూడా ప్రశాంతత లేకుండా అసలు అడ్మినిస్ట్రేషన్ అంతా కజిబిజి చేసి పెట్టినాడు సార్. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గము సంతృప్తి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి సృష్టించిన ఈ ముఖ్యమంత్రి బదలాయిస్తే తప్ప నేను అనుకుంటా. ఏమైంది సార్ మీ కేసు ఎక్కడి వరకు వచ్చింది? మీరు హైకోర్టులో పిల్ కూడా వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 3rd August కి వేశారు సార్. మీరు 27th మండే అని చెప్పారు. మండే నాడు జడ్జి గారు ఓపెన్ గా ప్రకటించారు. బట్ ఆర్డర్ కాపీ వస్తే అందులో 3rd August అని ఉంది. మరి తర్వాత వాళ్ళు ఏమైనా మెన్షన్ చేశారా, ఏం జరిగిందో మనకు తెలియదు. ఒకసారి అంటే నేను చూపిస్తాను ఇప్పుడు ప్రభుత్వ పాసిబిలిటీ ఏంటన్నది. మీకు పీసీఆర్ తీసుకోండి ల్యాప్టాప్ లోది. ఒకసారి పిల్లు ఏమని వేశాడో శరత్ గారు చెప్తే బాగుంటది. ఎందుకంటే చెప్పండి సార్ శరత్ గారు. సో సార్ నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఎల్లంపల్లి రిజర్వాయర్ ఈ ఎస్ఆర్ఎస్పి కింద పడ్డ వాటర్ ఎల్లంపల్లికి వస్తుంది. కడెం ప్రాజెక్టు నిండితే కూడా, కడెం ప్రాజెక్టు 7.6 TMCలు 4 TMCలు 5 TMCలు నిండింది. ఈ కడెం నుంచి నిండి నా గోదావరి రివర్ లోంచి ఎల్లంపల్లికి వస్తుంది, లేదా ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షాలైనా ఎల్లంపల్లికి వస్తాయి. ఇది సాధ్యమైనంత త్వరగా రావాలని కోరుకోవాలి. ఇది ఆగస్టు 15 ఇంకెక్కువ వర్షం పడి ఆగస్టు 10th లోపే వస్తే కొంత ప్రభుత్వం నీళ్లు లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు వాళ్ళు కాంగ్రెస్ ప్రాజెక్టు, కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ చేసింది, రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా అంటారు కాబట్టి
అక్కడ నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ బాహుబలి మోటార్లు మరి దానికి పెట్టిన మోటార్లు స్టార్ట్ చేసింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం, అది చూడాలి. సో ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తే నీళ్లు కొంత మిడ్మానేరుకు వస్తాయి. మిడ్మానేరు నుంచి ఇంకా మిగతా చోట్ల కూడా ఇచ్చేయచ్చు వాటర్. మిడ్మానేరు నుంచి మిగతా చోట మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ కూడా దారిలో ఉన్న రంగనాయక సాగరు, అనంతగిరి, ఇవన్నీ కూడా నింపడానికి ఆస్కారం ఉంటుంది. ఎల్లంపల్లి నుంచి నింపి దీన్ని ఫ్లడ్ ఫ్లో కెనాల్లో వేస్తే అది మిడ్మానేర్ 318 318 అడుగుల దగ్గర ఉన్న మిడ్మానేర్ దగ్గరకు వెళ్తే అప్పటి నుంచి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లోయర్ మానేరులో వాటర్ లేవు, అప్పర్ మానేరులో లేవు, మిడ్ మానేరులో లేవు, ఎల్లంపల్లిలో లేవు. సో ఇవన్నిటికీ సొల్యూషన్ అక్కడ దొరుకుతుంది. ఎస్ శరత్ గారు, మీ కేసు ఏమని వేశారు ఎగ్జాక్ట్గా అని అడుగుతున్నారు. అన్మ్యూట్ చేయండి సార్. ఎస్ 2 లైన్లో చెప్పండి, 3 వాక్యాల్లో చెప్పండి అంతే. 3 వాక్యాల్లో ఏం చెప్పలేదు. ఎన్డీఎస్ఏ మీ ప్రేయర్ చెప్పండి, మీ ప్రేయర్. మా ప్రేయర్ ఏంది అంటే ఎన్డీఎస్ఏకి ఒక డైరెక్షన్ ఇవ్వండి, ఎక్స్పర్ట్ కమిటీ మళ్ళీ స్పాట్ ఇన్స్పెక్షన్ జరిపి వెదర్ ఇట్ ఈస్ ఫీజిబుల్ టు పంప్ వాటర్ ఫ్రమ్ కన్నెపల్లి ఆర్ నాట్ అనేది ఇదమిద్దంగా తేల్చండి అనేది. బట్ దానికి కంటే ముందు మనం చెప్పింది ఏంటంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు 2023లో 2024లో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చినారు. దట్ మిడ్ టర్మ్ రిపోర్ట్ ఈజ్ ఓన్లీ ఇంటెండెడ్ టు కండక్ట్ రిపేర్స్ టు ది మేడిగడ్డ పైప్స్ అండ్ మేక్ ది ప్రాజెక్ట్ రెడీ బై జూలై 2024. బట్ దాన్ని సాకుగా పెట్టుకొని వాళ్ళు చెప్పిన రీతిలో రిపేర్ వర్క్ ఏది చేయకుండా దాన్ని తాత్సారం చేసేసి ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాంట్స్ టు ప్రూవ్ that Medigadda is an engineering disaster, which is factually incorrect. We have pumped in so much of money, so much of work has gone into in Kaleshwaram. Governance is a continuous process. Because that asset was built by BRS government, this government on political reasons cannot say that I won't undertake repairs, I won't make the project ready for the people and అనడానికి వీల్లేదు. It is a colorable exercise of the power కాబట్టి మీరు డైరెక్షన్ ఇవ్వండి. Let the NDSA decide whether it can be pumped or not. If so, what is required to be done immediately to sustain the crops of the cultivation of the farmers under the catchment area అనేది more or less అంటే on these grounds I framed the writ petition. Okay. There was no objection with regard to my maintainability. సో ఇప్పుడు ఆగస్ట్ 3 లోపు కంపల్సరీగా గవర్నమెంట్ వర్షన్ రావాలి, రిప్లై రావాలి. ఆ రోజు ఏమైనా ఆర్డర్ వచ్చే అవకాశం ఉందా? అంటే సార్ ఇప్పుడు నేను జ్యోతిషం చెప్పలేను కానీ బట్ ఇప్పుడు గవర్నమెంట్ అడాప్ట్ చేస్తున్న యాటిట్యూడ్ తర్వాత ఎన్డీఎస్ఏకు సంబంధించిన ఒక బాధ్యతాయుతమైన అధికారి ఇచ్చిన క్లారిఫికేషన్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం డెఫినెట్ గా గవర్నమెంట్ ను రాష్ట్ర హైకోర్టు అడిగే అవకాశం ఉంటది. మరి ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఎస్ఏ వాళ్ళు క్లారిఫై చేశారు కదా, వేరే రకంగా వాళ్ళ వేరే పత్రికల్లో వచ్చింది. మరి ఈ దృష్ట్యా మీకు అసలు ఎత్తిపోయాలని పత్రికల్లో కదా సార్, వాళ్ళు అఫీషియల్ గా మెయిల్ పెట్టారు, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో ఉంటాం మన ఎన్ఆర్ఐ పెట్టిన సార్, అది ఒక ఇండివిజువల్ పర్సనల్ కమ్యూనికేషన్ దట్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ అఫీషియల్ ట్రాన్సాక్షన్. అది అధికారిక మెయిల్ నుంచి పెట్టింది సార్. అధికారికంగా మెయిల్ గా పెట్టా కానీ అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు అంటారు. అంటే ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ కింద. నో, ఇట్ ఈస్ నాట్ అన్ అథెంటికేటెడ్ వర్షన్. కోర్టుకి ఏది ఇచ్చినా, ఏ డాక్యుమెంట్ ఇచ్చినా ఇట్ షుడ్ బి అథెంటికేటెడ్ అండ్ ఇట్ షుడ్ బి అడ్రస్డ్ ఆన్ ది ఇష్యూ రేజ్డ్ బిఫోర్ ద కోర్ట్. అది అట్లా కాదు కాబట్టి అది పనికిరాదు. అది నాకు ఎందుకు ఉపయోగపడుతుంటే కోలాటరల్ పర్పసెస్ గా అదే రోజున మార్నింగ్ ఎన్డీఎస్ఏ కౌన్సిల్ ఏమో నాకు 4 వారాల సమయం కావాలని అడిగినాడు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున. సాయంత్రం ఏమో ఆఫీసర్ ఇట్లా సమాధానం ఇచ్చినాడు. ఈ సమాధానము నా రిట్ పిటిషన్ ఫైల్ అయ్యే కంటే ముందే వచ్చింది. అతను మీకు ఒక రోజు లేట్ గా మీ దృష్టికి తీసుకొని వచ్చినాడు అనే విషయాలను ప్రస్తావించి ఇదంతా ఒక దొంగాట ఆడుతున్నారు ప్రభుత్వము, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మర్స్ అని చెప్పడానికి నాకు ఆర్గ్యుమెంట్ లో సహాయపడుతుంది తప్ప ఇట్ కెనాట్ బి ఎ బేసిస్ ఫర్ పాసింగ్ ఎనీ ఆర్డర్. సరే, కాకపోతే ఇప్పుడు జరగబోయేది ఏంది 3rd నాడు అని అంటే 90% స్టేట్ గవర్నమెంట్ ని ఆర్ యూ ఇన్క్లైన్డ్ towards taking a decision to protect and preserve the interests of the farmers in the catchment area or not? Now that the NDSA is saying like this and this is the argument of the petitions council, what do you want to say అని ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుంది. సరే, కాకపోతే నాకు తెలిసిన మేరకు ముఖ్యమంత్రికి ఏ కోణంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టును పార్షల్ గా గానీ పూర్తిగా గానీ ఉపయోగించే ఆలోచన లేడు. అది రాజకీయంగా ఆయనకు దెబ్బ తగులుతుంది. తాను కాళేశ్వరం కూలేశ్వరం చేస్తున్న వాదన తప్పు అని తేలితే
ముఖ్యంగా సమగ్రంగా రైతులలోనే ముఖ్యమంత్రి పట్ల చెడ్డ అభిప్రాయం ఏర్పడితే బల్క్ ఆఫ్ ది ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవుతారు. కాబట్టి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని నిరూపించడానికే ముఖ్యమంత్రి కృషి చేస్తాడనేది నా అభిప్రాయం. తర్వాత రెండో ఏంటంటే ముఖ్యమంత్రి తరఫున కొంతమందిని ఫ్లోట్ చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఏ రకంగా అంటే వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అన్నట్టు అసలు మొత్తం లిఫ్ట్ చేస్తే ప్రాజెక్ట్ కూలిపోతుందని అదని ఇదని రకరకాల వాదనలు చేస్తున్నారు. బీ దట్ ఐజ్ ఇట్ మే నాకు తెలిసి మనతో పాటు విఠల్ రావు గారు జాయిన్ అయ్యారు, ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్. విఠల్ రావు గారు ఏంది ఇప్పుడు ఎల్లంపల్లి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆ మ్యాప్ లో చూడండి. ఇప్పుడు ఎల్లంపల్లి వచ్చేంత వరకు ఇంకా మార్గం లేదా? ఎల్లంపల్లిలో నీళ్ళు వచ్చేంత వరకు జీటీవీ ప్రేక్షకులకు అందరికీ ఈరోజు నా యొక్క ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఇంకోటి ప్రాక్టికల్ సిచ్యువేషన్. ఫర్ లాస్ట్ 20 years నుంచి నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్ కూడా చేశాము. ఏదైనా ఒక పని చేయాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎల్లంపల్లి ఎస్ఆర్పి నుంచి వర్షం పడుతుందా, ఇంకో దగ్గర పడుతుందా, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఫస్ట్ వి షుడ్ కంప్లీట్ నుంచి లిఫ్ట్ చేయొచ్చా? చేయొచ్చండి. ఇప్పుడు మనం పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందుల్లా అనేది ఒక సబ్జెక్టు. అది ఆల్రెడీ మన బియాండ్ ది కంట్రోల్ అంటే సింక్ అయిపోయింది. దానికి ఎన్డీఎస్సీ రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత గేట్లు అట్లే ఓపెన్ చేయాలి, తర్వాత చేస్తే అది క్లోజ్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ అవుతుందని ఒక రిపోర్ట్. సిమిలర్లీ అన్నారం, సుందిల్లో కూడా సిమిలర్ కండిషన్లు ఉన్నాయి. అది సింక్ కాకున్నా కానీ బోరో అది హోల్స్ ఉన్నాయి. తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ దెర్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్ మే వాష్ అవే అనేది ఒక సబ్జెక్ట్. సిమిలర్లీ సుందిల్లా ఇక్కడ ఫర్ లాస్ట్ 2 సంవత్సరాల 2.5 years నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. తర్వాత నోబడీ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు టెల్ వాట్ ఈస్ ది యాక్చువల్ రిపేర్స్ ఆర్ టు బి అటెండ్ యాజ్ అండ్ టుడే. అంటే 2 years పట్టింది ఇన్వెస్టిగేషన్, ఇంకొకట పట్టింది. ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది ఇన్వెస్టిగేషన్ కు. తర్వాత రిపేర్స్ ఏ విధంగా అటెండ్ చేయగలుగుతామా లేదా సెకండ్. అందులో ఆ డిఫెక్ట్ అనేది నోబడీ ఈజ్ ఇన్ ఏ పొజిషన్. అది సర్ఫేస్ ఫ్లో డిఫెక్ట్ ఒకటి ఉన్నది. అక్కడ మన శాస్త్రి గారు చెప్పినట్టు సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ అనేది ఒక పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ. ఏ బ్యారేజ్ కట్టాలంటే కూడా మాక్సిమం ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీలో మినిమం 3, 4, 5 TMC కంటే స్టోరేజ్ ఎక్కువ లేదు. ఇక్కడ 17.1 TMC స్టోరేజ్ ఉన్నది. దట్ ఈస్ అగ్నెస్ట్ ది బ్యారేజ్ పాలసీ నెంబర్ 1. నెంబర్ 2 అక్కడ ఓపెనింగ్ అనేది కూడా వీళ్ళు ఒక నార్మల్ ఫ్లోలో 5 to 6 meters per second లో వాటర్ పోతుంది. ఇప్పుడు వీళ్ళు 6 inches 1 meter లేపితే అది 14 meters per second అనేది సూపర్ క్రిటికల్ పోతే ఆ 14 meters ఈజ్ ఎఫెక్టింగ్ ది టోటల్ వాషింగ్ ఆఫ్ ది లాంచింగ్ అప్రాన్స్. ఫర్ లాస్ట్ 6 months లోపట్నే గవర్నమెంట్ తెలిసింది లాంచింగ్ కొట్టకపోయినాయి. తర్వాత 1.5 kilometer కొట్టకపోతే కూడా నోబడీ హాస్ టేకెన్ ఎనీ కేర్ ఆఫ్టర్ ఇనాగరేషన్. దట్ ఈస్ ది ఫండమెంటల్ మిస్టేక్ ఆఫ్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్. అక్కడ డిజైన్స్ సరిగ్గా చేయలేకుండా స్టార్ట్ చేశారు, బోర్హోల్ రిజల్ట్స్ లేకుండా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి సార్ మరి? సార్ ఒక్క నిమిషం. ఇవన్నీ డిఫెక్ట్స్ తోటి అది ఎన్నో ఇష్యూస్ తోటి అది ఇప్పుడు సింక్ అయింది. అండ్ నోబడి ఈ గవర్నమెంట్ ఈ 2 years లో చేస్తారా, ఇంకెప్పుడు చేస్తారా? ఇట్ ఈస్ అన్రిలయబుల్ సబ్జెక్ట్. సిమిలర్లీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే అది ఓపెన్ చేసిన కండిషన్లో డైవర్ట్ చేయరాదు, చేసినట్టయితే అది ఏదో ఫర్దర్ డ్యామేజ్ అయిపోతాయి అన్నారు సుందిల్లా అన్నారు. అంటే దాన్ని కూడా మనం రెఫ్యూజ్ చేయలేం. సుందిల్లా అన్నారం ఆల్సో అది సింక్ కాకున్నా కానీ అది కూడా డిఫెక్టివ్ కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి లెట్ అస్ రెస్పెక్ట్ సీఎం కమిట్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్. కానీ అది 40 గ్రామాలు కొట్టుకుపోయేది కాదు. అదేదో కొట్టుకుపోతే కొంత దూరం పోతుంది. దట్ 28 lakhs సార్ అది కెపాసిటీ. ఆ రోజు ఉన్నది 1 lakh cusecs. బట్ 28 lakhs. సో భద్రాచలం ఏం కాదు, భద్రాచలం కాదు సార్. 2-3 kilometers కూడా ఏం కాదు. అంటే వారేదో పాపం తొందరగా అన్నాడే తప్పించి సబ్జెక్ట్ పరంగా అన్నారం సుందిలకు రిస్క్ ఉంటుంది. ఒకవేళ అన్నారు సుందిల్ అన్న వరకు అదొకటి కరెక్ట్. కానీ ఇంకా ఏమన్నా ఖరాబ్ అయితే సార్ ఇంకొకటి ఏంటంటే ఎండిడిఎల్ అనేది ఒక సబ్జెక్ట్.
అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్లో కూడా డైవర్ట్ చేయొచ్చు అనేది ఒక సబ్జెక్ట్. బట్ ఇట్ ఈస్ ఎ రిస్కీ సబ్జెక్ట్, బట్ వీ కెన్ డైవర్ట్. అది రిస్క్ అనేది ఉంటుంది, కానీ డైవర్ట్ చేసే అవకాశాలు మినిమం డ్రా డౌన్ లెవెల్ ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం చెప్పింది 5.5 అన్నారంలో పెట్టండి, సుందిళ్లలో 3.3, రెండు కలిపితే 8.8. అవును సార్, పెడితే గనక లిఫ్ట్ చేయొచ్చు అని మీరు దాంతో అంగీకరిస్తారా? 100%. అది ఏంటంటే రిస్కీ, అంగీకరించిన అది ఇంకా సందిల్ల అన్నారం అనేది అది ఎంతవరకు దాని యొక్క సీపేజ్ ఉన్నదని మనం ఎస్టిమేట్ చేయకుండా వీ కెన్ టేక్ రిస్క్. ఇప్పుడు ప్రజలకు వచ్చిన కష్టాలకు వీ హ్యావ్ టు టేక్ రిస్క్. మనం రిస్క్ లేకుంటే సమయంలో రిస్క్ తీసుకోవాల్సిందే. రిస్క్ తీవాలే. ఏదో 10 రోజులు ఆగితే ఎల్లంపల్లి నిండితే సార్, ఒకటి మినిమం ఒక 1 TMC పైన ఇప్పుడు అవసరమే, 2 TMC అయినా అవసరమే. మోటార్స్ అన్ని కండిషన్స్ ఉన్నాయి. తర్వాత ఎల్లంపల్లికే రేపు 20,000 ఆగస్ట్ 15 తర్వాత నుండి ప్రతిరోజు 20,000 క్యూసెక్ల పైగా వరద. అవును, పంప్ ఇప్పుడు 1 lakh క్యూసెక్స్ ఉంటే కూడా మినిమం 6 TMCకి వస్తుంది. అందులో 90 అంటే దీని ఏది ఆఫ్టెక్ లెవెల్ ఆఫ్ ది గేట్స్ అనేది 2 meters డిఫరెన్స్ ఉన్నది. అంటే ఆ డిఫరెన్స్ లో ఆటోమేటికల్ గా వితౌట్ టచింగ్ ది మేడిగడ్డ వీ కెన్ డైవర్ట్ ది వాటర్. దెర్ ఇస్ నో రిస్క్ ఫర్ ది మేడిగడ్డ. ఉన్న వాటర్ డైవర్ట్ చేస్తున్నామా? వాటర్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే కరెక్ట్ అంటారా మీరు? సార్, వెయిట్ చేసడమా రిస్క్ తీసుకున్నామా? ఇట్ డిపెండ్స్ అపాన్ ది గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ అయితే రిస్క్ తీసుకోమని చెప్పింది సార్. ఒక రిటైర్డ్ ఇంజనీర్ గా ఏ పని చేయాలన్నా రిస్క్ లేని ఏ పని చేయలేము. మా 30 years ఎక్స్పీరియన్స్ లా నేను రాజోలిబండ డైవర్షన్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేశాను. టేలెంట్ పోవాలంటే ఎన్నో గేట్లు మోయాలి, అఫీషియల్ గా నీళ్లు పోవాలంటే ఎన్నో చిన్న చిన్న రిస్కులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనం రైతు రిస్క్ లేదు, లైఫ్ లేదు కాబట్టి రిస్క్ చేయాల్సిందే. ఇప్పుడు రిస్క్ ఉన్నది, రిస్క్ ఏదో జూలై 10th నుంచే తీసుకుంటే అయిపోతుండే. ఈ పాటికి ఒక 40 TMCల వాటర్ వచ్చేవి. అంటే ఈ మధ్యన 20 రోజుల్లో 20 × 2 40 TMCల వాటర్ వచ్చేవి, నాట్లు అయిపోయేవి, అది అయిపోయి. అంటే ఈ మధ్యన కూడా 1 lakh క్యూసెక్స్ కంటే తక్కువ కూడా వచ్చింది సార్. అది ఏమంటే అంటే 22,000 వచ్చినా చాలు కదా, మనం వచ్చినాయన్ని లిఫ్ట్ చేయొచ్చు. 22,000 వచ్చి 23,000 వస్తే మనకు బట్ ఇట్ ఈస్ రిస్కీ వాటర్ కదా. కానీ ఇప్పుడు ఉండేందంటే వీ హావ్ టు కన్విన్స్ NDSA, వీ హావ్ టు ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్. NDSA రిప్లై చూసారా మీరు సార్? NDSA రిప్లై చూసారా మన? అవును, NDSA రిప్లై మెయిల్ పెట్టి చూసారు కదా. అవును సార్. అంటే ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది గవర్నమెంట్ అన్నాడు, కానీ NDSA ఈజ్ ఓన్లీ ఏ ప్రాజెక్ట్ దట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, బట్ ద ఎంటైర్ responsibility lies on the state government to whether to adopt NDSA totally is their direction or deviate some extent in order to facilitate the water to the rights for drinking. కొంతమంది కాలర్స్ కూడా తీసుకుందాం. PCR నెంబర్ డిస్ప్లే చేయండి. లోపు తాడు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఎవరో కామెంట్ రాశారు, భరత్ గారు మీరు ఎన్ని రోజులు చర్చ పెట్టినా రైతులు ఢిల్లీలో లాగా హైదరాబాద్ ముట్టడి చేయరు, ఇది కాంగ్రెస్ ధైర్యం. నేను ముట్టడి చేయాలి, ఢిల్లీలో ఏదో అశాంతి నెలకొల్లాలని నేను అనుకోవట్లేదు. రైతులకు నీళ్లు రావాలి ఈ సీజన్, ఎందుకంటే ఇది ఒక్క సీజన్ కాదు. ఈ సీజన్ అంటే రెండు పంటలు చాలా రోజులే పండుతున్నాయి. 2 పంటలు కాదు, ఇప్పుడు ఒక్క పంట పండే కూడా పరిస్థితి లేదు. డ్రింకింగ్ వాటర్ సమస్య రాకూడదు హైదరాబాద్కు, అది నా ఉద్దేశం. ఏదో ప్రతిదానికి రైతులు వచ్చి ప్రతిదానికి ముట్టడ్లు చేసి అది చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర తెలంగాణలో ఇంకా ముట్టడ్లు అవన్నీ బంద్ అయిపోయినాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఇవన్నీ చేసి అదైపోయినారు. డైరెక్ట్ గా ఓటుతో సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే మన టీఆర్ఎస్ ఓడిపోతామని ఎవరు అనుకున్నారు 2023లో? ఏ ముట్టడి చేయలే, ఏం చేయలే, డైరెక్ట్ గా ఓటు గుద్దీశారు, కొట్టేశారు. అంతే కదా. 15 రోజులా ముట్టడ్లు జాంతానే డైరెక్ట్ గా. పబ్లిక్ ఏంటంటే నీకే ఓటేసామంటారు, ట్యాంక్ షాకులు ఇస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో 2020 పార్లమెంట్ ఎలక్షన్ మనం చూసాం. కేసీఆర్ సారు కారు 16 సర్కార్ అంటే 9 సీట్లు ఇచ్చారు. అప్పుడు అన్నున్నప్పుడు ఎవరు అనుకోలే, అక్కడ బండి సంజయ్, అరవింద్, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గెలుస్తాడు అనుకోలే. తర్వాత దుబ్బాక ఓడిపోతుంది అనుకోలే, హుజరాబాద్ ఓడిపోతుంది అనుకోలే, మునుగోడు బచాయిస్తుంది అనుకోలే. సో మన దగ్గర చాలా తెలివి అయినారు. ఇప్పుడు ఆందోళనలు అవన్నీ తెలంగాణ మూమెంట్ లో చాలా చేశారు. బాష్పాయ్ గోళాలు, లాఠీ చార్జీలు, ఇప్పుడు ఏం లేదు. సైలెంట్ గా ఓటుతో జవాబు చెప్తారు. ఎస్ తాడు శ్రీనివాస్ గారు, నేను కూడా అట్లా చేయాలి, ఢిల్లీ లాగా చేయాలి, ముట్టడిచ్చాలని నేను అస్సలు కోరుకోను. భరత్ గారు అయితే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం శ్రీనివాస్, ఒకటే నిమిషం. ఇప్పుడు యాక్చువల్లీ రైతులలో చలనం వచ్చేదే గాని ఇక్కడ బీఆర్ఎస్ నేతృత్వంలో జరుగుతున్నది కాబట్టి దానికి విశ్వసనీయత లేదు.
ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దుస్థితికి బీఆర్ఎస్ఏ కారణము అనేటువంటి భావన ప్రజలలో రైతులలో చాలా బలంగా చేరుకున్నది కాబట్టి రైతులు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇదే వేరే ఎవరైనా ఇండిపెండెంట్ గా ఉండేటువంటి వాళ్ళు కనుక వచ్చి ఉంటే ఢిల్లీ కంటే కూడా డబుల్ త్రిబుల్ ఉద్యమం తెలంగాణలో వస్తుంది. తెలంగాణలో రాజకీయంగా చైతన్యం గల రైతులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ నాయకత్వ లోపం అనేది ఇక్కడ రేవంత్ రెడ్డికి ఒక వరంలాగా ఉంది. అది సంగతి సార్. ఏం లేదన్న, ఫీజు రీంబర్స్మెంట్ మీద డిమాండ్స్ వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేయమని ఇలా హైడ్రా కమిషనర్ మీద ఆయన కాళేశ్వరంకి కన్ఫైన్ అవుతా. అదే మీరు చెప్పింది వాస్తవం భరత్ గారు. రెండోది నేను అనుకుంటా ఇప్పుడు మీరు అందరు ఇంజనీర్లది మీ మైండ్ లోకి వచ్చేసింది. ఒక దాదాపు 1-2 నెలల నుంచి మీరు మొత్తం అంటే ఇంజనీర్ ప్రొఫెషనల్ కంటే మీకు ఎక్కువ ఇది అయిపోయింది టెక్నికల్ ఇంజనీర్ లాగా. యా, అయితే నేను ఒక్కటి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఐఎమ్ అన్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఇంజనీర్. డెఫినెట్ గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తో పోవాల్సిందే. ఇప్పుడు ఏ చర్య అక్కడ చేసినా ప్రజాధనం మళ్లీ దుర్వినియోగం కాకూడదు. గతంలో అయిన దుర్వినియోగం పట్ల ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? మొన్న నేను అడుగుతా, మెయిల్ పెడితే ఒక రిప్లై, శరత్ గారు కోర్టులో పిటిషన్ వేస్తే ఒక రిప్లై, గవర్నమెంట్ కోర్టుకు సమాధానం చేస్తున్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు. అరే కూలగొట్టేది ఒకరు, కట్టేది ఒకరు, కట్టంది ఒకరు. ఇప్పుడు వారి ప్రోటోకాల్స్ ఎట్లుంటే అట్లా ఇస్తారు వాళ్ళు. ఎన్డీఎస్ఏ ఇప్పుడు కోర్టుకి వెళ్ళి నోటీస్ పోతే డెఫినెట్ గా సమాధానం ఇస్తారు. అది పబ్లిక్ డాక్యుమెంట్. ఒక్కొక్కరికి ఒక్క జవాబు ఇస్తారా? ఒక్కొక్కరికొకరు ఏమి ఇయ్యరు. ఇంజనీరింగ్ ఇప్పుడు కోర్టులలో అడగండి, ఆయనకేం జవాబు ఇచ్చారు హైకోర్టులో? ఆయన అన్నకు మేము ఇంటర్ప్రిటేషన్ గురించి మా వకీల్ సాబ్ ని అడగల నేను. రెండోది నేనేమంటున్నంటే భరత్ గారు ఇక్కడ సరే నేను ఇంజనీర్ కాదు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ బట్టి పోవాలంటున్నా. రెండోది ఏమంటున్నంటే ఒక గజ్వెల్లో నేను ఈ వారంలో అక్కడ పోయినప్పుడు ఒక 2-3 రైతులతో ఇంటరాక్ట్ అయినా. ఎందుకంటే కేసీఆర్ గారి నియోజకవర్గం ఏమనుకుంటున్నారు అక్కడ. సార్ మా కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే తప్పు చేస్తే ఈ పాటికి జైల్లో ఉంటుండే కదా సార్ అంటే ఆయనది ఏం తప్పు లేనట్టే కదా సార్ అంటూ. మరి రేవంత్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్తాడు? నేనేమంటున్నా అంటే ఆరోపణలు వేరు, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం వేరు. ఆ తర్వాత ఎర్రింగ్ అఫీషియల్స్ గాని దీనికి ప్రజాధనం దుర్వినియోగం అయినడానికి ఎవరైతే కారకులైనారో అసలు ఏ రకమైన చర్యలు లేవు. అయితే ఇలా ఒకటి అంటారు, మేము సిబిఐకి ఇచ్చేసినాం. సిబిఐకి ఏమి ఇచ్చినారు? ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పిన ఎగ్జాంపుల్ ఇది మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఒక ఏనుగుకి తోకకు పుండైతే ఆ తోకను మాత్రమే మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయమంటారు. కానీ ఆడ అరే తోకల పుండె సిబిఐ అసలు మొత్తం సార్ ప్రతిపక్షాల అధికారులు అంటే కాల్చేస్తారు. కాల్చి కాదు, పరిధి జ్యూరిస్డిక్షన్ వాళ్ళు పరిధిని మనకు మెన్షన్ చేసినారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషమే. అయితే వారు పరిధిని డిఫైన్ చేసినారు మాకు. ఎందుకంటే ఆ తోకకు పుండెట్లు వచ్చిందో ఏనుగు రుగ్మతలు, బ్లడ్ చెకప్లు ఇవన్నీ చేయాలి కదా. సో కాళేశ్వరం మొత్తం డిపిఆర్లు ఇచ్చి ప్రాజెక్టునే మాకు ఇన్వెస్టిగేషన్ కి ఇవ్వాలి. లేదు అంటే ఒక్కటి రేవంత్ రెడ్డి గారికి మీరు ఒకటి విన్నపం చేయండి. మీ ఏది జీ తెలుగు న్యూస్ ఇప్పుడు ఫెమిలియర్, ఆయన చూస్తుంటాడు నాకు తెలిసి 100%. ఆయన కూడా అంటే ఎవరైనా నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే కూడా ఇప్పుడు జీ తెలుగు న్యూస్ పెడతా ఉన్నారు భరత్ గారు. సరే నేనేమంటున్నా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక ఇది డిమాండ్, రేపు సిబిఐకి రావచ్చు పోవచ్చు తెలంగాణలో అని ఒకటి జీవో తీయమనండి. రేపోతే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించమనండి. రేపు ఇద్దరు జైలుకు పోకపోతే నన్ను అడగండి. చంద్రశేఖరరావు గారి కుటుంబం అది ఇరిగేషన్ కన్సర్న్ ఇరిగేషన్ ఎవరెవరు చూసినారో ఈ రోజు ఈయన ఎందుకు లోపభీష్టంగా ఉన్నాయో అన్నిట్లలో పోతుంది. ఈ ఫార్ములా కారేజ్ లో గానీ ఇంట్లో గానీ అందులో గానీ తప్పకుండా వీళ్ళిద్దరు తోడు దొంగలే చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ వ్యవహారము ఇద్దరు తోడు దొంగలు తోడేళ్ళై తెలంగాణని దోసుక తింటున్నారు. కాబట్టి నేను కేసీఆర్ గారు ఎంబడి పోయినప్పుడు రూపాయి బిల్లలు వేస్తుండే. అరే రూపాయి బిల్లలు వేసి మొక్కుతున్నారు, ఇది వెనకటి పద్ధతి అని చెప్తున్నాడు. ఏంద్రా నాయన ఆ రాగి పైసలు రూపాయి బిల్లలు కూడా వేసిర్రు. రాగి పైసలు ఇప్పుడు ఏడ దొరుకుతున్నాయి? రాగి పైసలు ఏడ దొరుకుతున్నాయి అన్న? ఇప్పుడు అది ఎప్పుడో ఒక్క నిమిషం నేనేమంటున్నా, ఆ కాసుల గలగల కొంతమంది ఇళ్లలోకి మారిపోయింది. ఏసీబీ రైడింగ్ చేస్తే అధికారుల దగ్గర ఇళ్లలో డబ్బుల మూటలు దొరికినప్పుడు నాకు ఆశ్చర్యపోయినా. అంటే అక్కడ రూపాయి బిల్లలు వేస్తే, రాగి బిల్లలు వేస్తే మన ఇళ్లకి రూపాయలు వస్తాయి అన్నట్టు. సో ఆ రకంగా మారిపోయిన ప్రాజెక్టుని ఎంత ఈ రోజు ప్రజాధనం 1,00,000 కోట్లు అంటే అసలు ఆషామాషి. నిజంగా మీరు అన్నట్టు ఎక్కడో దగ్గర ప్రజలు
తిరుగుబాటు చేస్తుండే కానీ తెలంగాణ ప్రజలు చట్టాలకు విలువనిస్తారు. గాంధీజీ రూపంలో ఏ రకమైన పోరాటం ఉంటో చేస్తాం. బీజేపీ పార్టీ తరఫున మేము పోరాటం దీంట్లో ఆపం, తప్పకుండా చేస్తాం. మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సిబిఐకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సో ఈ రకమైనటువంటిది కాకుండా టెక్నికల్ ఫ్లాస్ మీద మాత్రం ఎక్స్పర్ట్ ఒపీనియన్ ద్వారా మాత్రమే ముందుకు పోవాలని కోరిక. మన మునిపైన దగ్గర తీసుకుందాం. అశోక్ గారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అశోక్ గారు. మేడం వినిపిస్తుందా మేడం? అశోక్ గారు చెప్పండి. అదే మేడం, నాకేమో ఏమన్నా కరెక్ట్ మీ ఫైన్ రాంగ్ మేడం. నేనేమనుకుంటానంటే ఒకవేళ ఇప్పుడు నీళ్లు వదులుకోకుంటే బీఆర్ఎస్ ఏమంటుందంటే రేపు పక్కన బీఆర్ఎస్ కాళేశ్వరం కట్టినా కానీ నీళ్లు వదలలేదని చెప్పి వాళ్ళకి ఒక ఆయుధంగా ఉంటుంది. ఒకవేళ తిన్నారంటే ఒకవేళ పడిపోయిందంటే బీజేపీకి లాభం అవుతుంది. ఆయన కట్టింగ్ కూలిపోయింది, ఈయన రిపేర్ చేయలేదని చెప్పి వీళ్ళు బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ అస్సలు నీళ్ళు వదలలేదంటే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే కాళేశ్వరం వేస్ట్ కాబట్టి నీళ్ళు రాలేదంటుంది. నేనేమంటే 2 సొల్యూషన్స్ ఉన్నాయి మేడం. ఒకటి ఏమంటే వీళ్ళు అఖిలపక్షం తీసుకొని కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి జల వనరుల శాఖకి వెళ్ళి ఎన్ఎస్జీతో రిపోర్ట్ ఇప్పించుకొని వేయాలా వద్దా అని ఒకటి చేయొచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను నీళ్ళు వదలము అని చెప్పేసి క్లారిటీకి ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది మేడం. ఇది ఇంకొక 20 days అయినా 30 days అయినా డిబేట్ కొనసాగుతుంది కానీ ఎటువంటి సొల్యూషన్ అయితే లేదు మేడం. నా క్వశ్చన్ ఏంటంటే అఖిలపక్షం తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఎన్హెచ్ఏ ద్వారా రిపోర్ట్ తీసుకొని వదలాలా వద్దా అని చెప్పి ధైర్యం ఉందా, లేకపోతే ఇంకా మేము నీళ్లు వదలము మాతో అవ్వదు అని చెప్పడానికి ధైర్యం ఉంది? నీళ్లు వదలమని చెప్పేశారు కదా ప్రెస్ మీట్ లో. మేము మేడిగడ్డ అన్నారు, సుందిల్లా దగ్గర నుంచి నీళ్ళు అయితే లిఫ్ట్ చేయమని చెప్పేసింది రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు కదా. కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు కదా సార్ ఈ రోజు యాక్చువల్ గా ఎన్హెచ్డిఏ మాకు రిపోర్ట్ ఇస్తే మేము ఎన్డీఎస్సీకు లేఖ రాయండి అన్నారు. వాళ్ళు లేఖ రాసి రిప్లై వచ్చేసరికి ఎలంపల్లిలోకి వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు అఖిలపక్షం తీసుకొని ముగ్గురు అక్కడ కిషన్ రెడ్డి గానీ వాట్ ఎవర్ మినిస్టర్స్ ఇక్కడ మినిస్టర్స్ ఇక్కడ మాజీ మినిస్టర్స్ ఉంటారు కదా సార్, ఇంతకుముందు కాళేశ్వరం కట్టిన వాళ్ళు ముగ్గురు అఖిలపక్షం కాడికి వెళ్ళి మా మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ కాడికి వెళ్ళి ఎన్హెచ్ఏ రిపోర్ట్ ఇవ్వమనండి. ఒకవేళ వాళ్ళు ఎస్ అంటే వదలమనండి, నో అంటే వదలండి. ఒకవేళ కాంగ్రెస్ వదిలింది అనుకోండి, ఒకవేళ కూలిపోయింది అనుకోండి, కాంగ్రెస్ ఏం చెప్తుంది ఇగో కూలిపోయింది అందుకే మేము వదలలేదు అంటారు. అప్పుడు బీజేపీ ఏమంటుంది అలా కట్టినారు కానీ వీళ్ళు కట్టినారు కాబట్టి వీళ్ళు తప్పు, వదిలినారు తెలిసి కూడా వదిలినారని చెప్పి కాంగ్రెస్ తప్పు అని వీళ్ళు బాగుపడతారు. ఒకవేళ వదలలేదంటే బీఆర్ఎస్ చూడండి వదలలేదంటుంది. కాబట్టి బెస్ట్ ఆప్షన్ సార్ అఖిలపక్షం వెళ్ళి అక్కడి నుంచి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తీసుకొని వాళ్ళు ఏది ఫైనల్ చెప్తారో దాని మీద వెళ్ళడం మంచిదని నా ఒపీనియన్ సార్. దీని గురించి మీరు విశ్లేషణ ఇస్తే. ఇంకొకటి కూడా భరత్ గారు, కట్టినైన బునాది నుంచి మీరు దాకా కట్టినైనాకు చాలా అనుభవం ఉంటది కాబట్టి మన కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే కూడా ప్రజలలో కొంత నిజాలు బయటపడతాయి సార్. నేను గట్టిగా కట్టిన బై దీనికి నేను ఛాలెంజ్ ఒక 1000 కోట్లు డిపాజిట్ చేస్తున్నా మా బీఆర్ఎస్ పార్టీ ఫండ్, మీరు వదలండి నేను చూసుకుంటా అని చెప్పి అని అంటే కూడా ఈజీగా అయిపోతుందండి. ఇది సెక్యూరిటీ డిపాజిట్ ఒక్క నిమిషం ఇవ్వండి భరత్ గారు. నాకు కాలర్లకు కూడా అందరికీ కూడా తాడూరు శ్రీనివాస్ గారికి, విఠల్ గారికి, శరత్ గారికి, భరత్ గారికి, ఆ అమ్మగారికి కూడా నేను ఏం చెప్తున్నా అంటే అసలు కాళేశ్వరం లేకపోతే ఇక తెలంగాణలో వ్యవసాయమే చెయ్యరు అనేటువంటి ఒక క్రియేషన్ చేస్తున్నారు. అది తప్పు. కాళేశ్వరము లేనప్పుడే మన దగ్గర 50 లక్షల ఎకరాలకు సోర్సెస్ ఉన్నాయి. కాళేశ్వరంతో మనకు ఎప్పుడు కూడా నీళ్లు రాలేదు కూడా. అవి రాకపోతే ఇక్కడ చచ్చిపోతారు జనాలు, ఇక్కడ నీళ్లు కూడా దొరకవు అనే ఏదైతే ఇది క్రియేషన్ చేస్తున్నారో అది మాత్రం నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. నేను దాన్ని కాళేశ్వరం అనేది అసలు కాళేశ్వరంలో నీళ్లు లేవండి, ప్రాణహితలో నీళ్లు ఉన్నాయి. ఒకసారి మ్యాప్ పెట్టండి భరత్ గారు, ఆ ప్రాణహిత 9 నుంచి అది మ్యాప్ ఒకసారి కిందికి చేయండి. దాన్ని ప్రాణహితలో వాటర్ ఉన్నాయా? ప్రాణహితలో వాటరే కదా మేడిగడ్డ దగ్గరకు వచ్చి 5 ప్యాకేజీలు కూడా ఉన్న మ్యాప్ పెట్టండి. 5 ప్యాకేజీలు, ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 5 అవి అక్కడ నుంచి 9 నుంచి అది ఆల్రెడీ గూగుల్ ప్యాకేజ్ 1 మేడిగడ్డ అన్నారం సుందిల్లా అది కాదు లింక్ 1 9 నుంచి ఏదైతే తవ్వినరో దాన్ని ఎవరు చూపిస్తలేరు, దాన్ని ఎవరు మర్చిపోయారు అందరూ కూడా. 9 నుంచి 5 ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పుడు మేడిగడ్డ రాకముందు 5 ప్యాకేజీలు. ఈ సీజన్ గురించి మాట్లాడుతున్నాం మనం. మళ్ళీ 9 దగ్గర ప్రాజెక్టు బ్యారేజ్ కట్టడం ఈ సీజన్ కాదు కదా. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ సీజన్ వద్దా చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ వద్దా, ఈ సీజన్ వదిలేద్దాం, ఈ సంవత్సరం వదిలేద్దాం. భరత్ గారు ఒక నిమిషం. భరత్ గారు, ప్రాణహిత నీళ్లను ఎత్తిపోయడానికి కాళేశ్వరం, అంతేగాని గోదావరి నీళ్ళు ఎత్తిపోయడానికి కాదు.
ప్రాణహిత నీళ్లను ఎత్తిపోయడానికే కాళేశ్వరం ప్రపోజ్ చేశారు. రిపోర్ట్ చదవండి, రిపోర్ట్ లో అదే ఉంటుంది. ప్రాణహిత నీళ్లను మేడిగడ్డ దగ్గర లిఫ్ట్ చేసే ప్రాణహిత నీళ్లే కదా. అవునండి, ప్రాణహిత నీళ్లను ప్రాణహితలో లిఫ్ట్ చేస్తారా, మేడిగడ్డ లిఫ్ట్ చేస్తారా? నేను సూటి ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. ప్రాణహిత నీళ్లను విఠలరావు గారు ఏదో చెప్పాలనుకుంటారు. విఠలరావు గారు అప్పటి నుంచి. అవునండి, ఇప్పుడు నేను ఒకటే విషయం మీ అందరికి చెప్పగలుగుతున్నాను. చెప్పండి. ప్రాణాయిత అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ వార్దా వేన్గంగా కాన్ఫరెన్స్ తర్వాత 92 కిలోమీటర్ల తర్వాత గోదావరిలో వాటర్ కలుస్తున్నది. మరి వాటర్ అనేది వి విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఫ్రమ్ వేన్గంగా అండ్ వార్దా ఉన్నప్పుడు మినిమం 160 టీఎంసీలు అవైలబుల్ ఉన్నదని సిడబ్ల్యూసీ చెప్పినది. మరి 160 టీఎంసీ ఇక్కడ నుంచి మీరు మేడిగడ్డ వరకు తీసుకుపోయి అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలంటే అది రిపేర్ ఎప్పుడు కావాలి? మరి పబ్లిక్ గత 15 నుంచి 16 సంవత్సరాల నుంచి ఆల్టర్నేటివ్ అలాట్మెంట్లు కాళేశ్వరం అనుకుంటూ కాలయాపన తప్పించి తెలంగాణ అభివృద్ధి చేసింది ఆ పవర్ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కావాలంటే మరి అది ఇదే వాటరు ధవళేశ్వరం పోతున్నది, అది ₹1,00,00,000 ఎకరం ఉన్నది, ఇక్కడ 5,00,000 ఎకరమే ఉన్నది తుమ్మిడిగట్టి దగ్గర. అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ప్రూవ్ దట్ వీఆర్ బ్యాక్వర్డ్. కావాలని మనంతలో మనం బ్యాక్వర్డ్ అవుతున్నామే తప్పించి ఇక్కడ వాటర్ అనేది తుమ్మిడిగట్టి పక్క నుంచి పోతుంది. మరి తుమ్మిడిగట్టికి వాటర్ లేదు, మరి 6 నుంచి 5 లక్షల ఎకరాలు అంటది. మరి ఇంత బ్యాక్వర్డ్ అనేది ఎందుకు వచ్చింది? ఓన్లీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఈ రోజు వరకు కూడా అవలించలేరు. ఆ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ రెస్పెక్ట్ ఇస్తలేరు, ఈ గవర్నమెంట్ రెస్పెక్ట్ ఇస్తలేరు. మేము ఒక అలైన్మెంట్ చేశాము సార్. అయితే ఈ అలైన్మెంట్ ప్రకారంగా 2 సంవత్సరాల లోపట మినిమం 160 టీఎంసీ బోరపల్లి నుంచి డైవర్ట్ చేయాలని 1 year బ్యాక్ మేము సబ్మిట్ చేశాము. మరి ఈ రోజు వరకు కూడా దాని గురించి ఆలోచన లేదు. రాష్ట్ర ప్రభుత్వం 150 అడుగులు 152 అడుగులు లేదండి, ఒప్పుకుంటుందా మహారాష్ట్ర ప్రభుత్వం? అసలు 140 నుంచి 150 వరకు పెంచితే మేము వాటర్ ఇవ్వచ్చు. అసలు ఎలాంటి సంబంధం మహారాష్ట్రకు లేకుండా, ఒక్క 1 acre కూడా సబ్మర్జెన్స్ లేకుండా, ఇది టర్బులెంట్ ఫ్లోస్, అది అక్కడ టర్బులెంట్ ఫ్లోస్ తర్వాత 6,000 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఈ బోరపల్లి 12 కిలోమీటర్ల దగ్గర 2,000 కోట్లతోటి వితౌట్ ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ మహారాష్ట్ర, వితౌట్ ఎనీ చాపరాల ఫారెస్ట్ తోటి 2,500 కోట్లతోటి మనం కెనాల్ మెయిన్ కెనాల్ కు డైవర్ట్ చేస్తే 160 టీఎంసీ ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. కాళేశ్వరం ఎప్పుడైతుంది ఏందనేది కాదు. మహారాష్ట్రలో ముంపు అవసరం లేదు, చాప్రాల అభయారణ్యం ముంపు అవసరం లేదు, అవన్నీ లేకుండానే తుమ్మిడేటి కట్టి చాపరాలు అవసరం లేదు, సబ్మర్జెన్స్ అవసరం లేదు, మహారాష్ట్ర పోయే అవసరం లేదు. ఇదంతా కాలయాపన. 140, 158, 6,000 కోట్లు దానికి ఒక ఆర్వీ కన్సల్టెన్సీ 1 సంవత్సరం నుంచి చేస్తున్నాడు. మరి నేను ఇచ్చిన ప్రపోజల్ ఈ రోజు వరకు కూడా ముడతలేడు. మరి నా సొంత డబ్బులతోటి అలైన్మెంట్ చేస్తే మరి ఈ గవర్నమెంట్ ఎందుకు చేస్తలేరు? మరి నిజాం సాగర్ చేశారు, ఆ రోజులలో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నారు. ఈ రోజులలో ఎక్స్పర్ట్స్ అసలు వాళ్ళతో టచ్ చేయకుండా వాళ్ళది మహారాష్ట్ర. ఎందుకు మహారాష్ట్ర పోవాలి? అవసరం లేదు సార్. 140, 150 నేను ఇచ్చాను సార్. ఇగో ఇక్కడ ఇచ్చాను. ఎవరికి ఇచ్చారు? నేను 1.4 కిలోమీటర్స్ వితౌట్ ఎనీ సబ్మర్జెన్స్, ఏ సబ్మర్జెన్స్ లేకుండా ప్రపోజల్ ఇచ్చాము, డిజైన్ ఇచ్చాము. ఇది సార్, ఇప్పుడు ఇది వేణగంగా, ఇది వార్దా, 2 కలిసిన తర్వాతనే ప్రాణహిత. ఇది కాన్ఫరెన్స్ తర్వాత ఇది ప్రాణహిత. ఇక్కడ తుమ్మిడేటి ఇక్కడ ఉంటుంది, తుమ్మిడేటి ఇక్కడ ఉన్నది. 152 లెవెల్ ఆ రోజులలో చేసి కెనాల్ అంతా తవ్వారు. ఆ కెనాల్ గ్రావిటీ ప్రకారం తవ్వారు. మరి ఇక్కడ 3,600 ఎకరాలు సబ్మర్జెన్స్ అవుతున్నది. తర్వాత చాపరాల ఎఫెక్ట్ ఇక్కడ వస్తున్నది. గత 8 సంవత్సరాలు అంటే 2000 కింద పెట్టారా మీరు బ్యారేజ్? ఎక్కడ పెట్టారు సార్? ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల కింద. దీని పేరు ఇక్కడ బోరపల్లి విలేజ్. ఓన్లీ 1 బ్యారేజ్. ఈ బ్యారేజ్లు అవసరం లేదు. ఇప్పుడు ఉండే బ్యారేజ్ తుమ్మిడిగట్టి అనేది 2 బ్యారేజ్లు మధ్యన 6.5 కిలోమీటర్లు. తర్వాత అది
డిఫరెంట్ టర్బులెంట్ బోరపల్లి దగ్గర ఇక్కడ బ్యారేజ్ కట్టాలి. అవును సార్, బోరపల్లి పెడితే ఇక్కడ మనకు మెయిన్ కెనాల్ పోతున్నది. ఇక్కడ నుంచి ఇక్కడ 3 కిలోమీటర్స్ లో ఈ కెనాల్ కలపగలిగితే ఈ వాటర్ అయినా ఒకటే బ్యారేజ్ తోటి మనం 2,000 కోట్లతో చేసే బదులు 6,000 కోట్లు పెట్టి పబ్లిక్ మనీ టైం వేస్ట్. ఎక్స్పర్ట్ 6,000 కోట్లు, ఇక్కడైతే బోరపల్లి అయితే 2,000 కోట్లు. 2,000 మాక్సిమం 2,500 కోట్లు. మరి పబ్లిక్ మనీ టైం వేస్ట్. 2.5 సంవత్సరాల నుంచి డిస్కషన్ ఆర్బీఐ అనే కన్సల్ట్ ఈ రోజు వరకు కూడా మా సైట్ కు రాలేదు. కాలేజ్ తీసుకుందాం ఒకళ్ళిద్దరు. రైట్, నెక్స్ట్ కాలర్ గట్కేసర్ నుంచి రామలింగారెడ్డి గారు లైన్ లో ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే రామలింగారెడ్డి గారు, చెప్పండి. భరత్ గారికి కూడా నమస్తే, డిబేట్ లో కూర్చున్న పెద్దలందరికీ నమస్తే. నమస్తే అండి సార్. ఇప్పుడు మేడిగడ్డ కూలిపోయింది అంటున్నారు కదా సార్. ఇప్పుడు కింద సేమ్ సమ్మక్క బ్యారేజీ ఇప్పుడు అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు అది యాక్షన్ లోనే ఉంది కదా, సేమ్ మెథడ్ లోనే కట్టారు కదా సార్. అది కూడా మేడిగడ్డ సుందిల్లా అన్నారం లాగానే కట్టారు కదా సార్. అది సమ్మక్క బ్యారేజ్ కానీ ప్రాబ్లం రాలే కదా, ఇది వచ్చింది ప్రాబ్లం. ఫౌండేషన్స్ ఉన్నాయి అక్కడ, రాక్ మీద కట్టారు, ఇసుకలో కట్టలేదు. అది సమ్మక్క ఇసుకలో కట్టారా? ఇసుకలో మేడిగడ్డ కట్టారు, అది సమ్మక్క రాక్ మీద కట్టారు అంటున్నారు. రాక్ ఫౌండేషన్స్ ఉన్నాయి, 90% తీస్తారు. లేదు సార్, మీ డిబేట్ లోనే చెప్పారు. అది సేమ్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఎలా కట్టారో అది కూడా అలానే కట్టారు. అది యాక్షన్ లో ఉంది. ఇది యాక్షన్ దీన్ని రిపేర్ చేస్తే సరిపోతుంది కదా. ఇంత డిస్కషన్ 15-20 రోజుల నుంచి మేము డిబేట్ ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఎందుకు సార్ ఇంత డిస్కషన్? మళ్ళీ కొత్త బ్యారేజీలు కట్టి కొత్త మళ్ళీ అది కొన్ని సంవత్సరాలు పోతున్నాయి కదా. నీళ్ళు పోయేది లిఫ్ట్ చేసి ఇప్పటి మందం నడిపించుకోవచ్చు కదా సార్. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కానీ, ఇప్పుడు రామగుండం ఎన్టీపీసీకి కానీ, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ రేపు ఎంత ప్రాబ్లం అవుతుంది సార్ అది. ఓకే ఓకే. ఎక్కడ సార్ మీ నేటివ్ ఎక్కడ? మాది గట్కేసర్ సార్, మేము రైతులమే. గట్కేసర్ రైతులు. ఎక్కడ మీకేమైనా వాటర్ వస్తాయా? మాకేం రావు సార్. మాకు గట్కేసర్ తోటి మీ 15-20 డేస్ నుంచి మీ డిబేట్ ఫాలో అవుతున్నాము. రైతుల బాధ, మేము కూడా రైతులమే కాబట్టి తోటి బయట. కొండపోచమ్మ దగ్గర మీకేమైనా వస్తాయా? కొండపోచమ్మ నుంచి అక్కడ కీసరా దాని నుంచి రావా? రావు. మరి ఎట్లా ఇరిగేషన్ మీకు గట్కేసర్ దగ్గర? మాకు బోర్ సార్, బోర్వెల్. ఓకే. బోర్వెల్. మేము కూరగాయ రైతులము, మేము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండిస్తాము. సంతోషం. కూరగాయ రైతు అంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ మంది వరి అంటారు కూరగాయల రైతులు. లేదు సార్, మేము కూరగాయలు పండిస్తాం. హైదరాబాద్ దగ్గర సంతోషం. కూరగాయల రైతులు పెరగాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎక్కడెక్కడ గుజరాత్, మహారాష్ట్ర నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం. అవును సార్. అంటే ప్రభుత్వం కూడా ఈ కోతుల సమస్యను కూడా పరిష్కరిస్తే చాలా మంది కూరగాయలు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కూరగాయ రైతులు ఇంక ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, నెక్స్ట్ కాలర్. రైట్, హైదరాబాద్ నుంచి నరేష్ గారు. హలో నమస్తే. కాళేశ్వరం రైతులను తీసుకోండి, కాలర్లుగా కాళేశ్వరం రైతులను తీసుకోండి. ఎక్కడెక్కడ తీసుకుంటే వాళ్ళు చెప్తారు. నరేష్ గారు ఓకే, నమస్తే అండి, చెప్పండి. హాయ్, హలో ఎవ్రీవన్. అందరికి ప్యానెల్ లో ఉన్న అందరికి ఐ హోప్ యు ఆర్ హ్యావింగ్ అ గుడ్ డే. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మై కాల్. అండ్ భరత్ గారు, let me thank you for a second, because మీరు డైవర్ట్ అవ్వకుండా ఈ టాపిక్ మీద you have been focusing continuously for so many days. Thank you. Hello, can you hear me? ఎందుకంటే మిగతా డిబేట్స్ కంటే దీనిలో తృప్తి ఇస్తుంది, ప్రజా ప్రయోజనం చాలా. ఎస్. అండ్ రైతులు, ఇంజనీర్లు, ప్రభుత్వాలు వీళ్ళ మధ్య చర్చ జరగాలి. హలో. ఎస్ సార్, కెన్ యూ హియర్ మీ? యా వినబడుతుంది, చెప్పండి నరేష్ గారు. యా ఓకే. Sir, thanks so much for taking this. I'm a student from Hyderabad. I'm from Srinidhi Engineering College. Okay. Sir, the situation in Telangana is getting depressing every day. Okay. Farmers are drinking water, asalu. It's just very depressing. Like, you know, every section of the society is suffering. Civil engineering చదువుతున్నారా? And thanks to all of your experienced panelists, Sharad sir, he gave a lot of amazing practical advice to government, but looks like the government is blind, deaf and dumb. Okay. And I am also extremely angry with both Congress and BJP governments. Just like in the past Telangana ఉద్యమం అయినప్పుడు లెక్కనే ఇప్పుడు కూడా అట్లనే ఉంది. నీళ్ళు వస్తలేవు,
it is an easy repair to do. Like, hello, you're running an entire country. You can't repair anta chinnadi. Okay. But they are keeping their political calculations above, and they are knowingly, willingly, purposely destroying Telangana's, interest. Okay. So, as a young 21-year-old, I am telling, బీఆర్ఎస్ అనుభవి బీజేపీ అన్నాడా భరత్ గారు? next 60 years I will not vote for Congress. Okay. A quick point though, even the national అది leadership of జర Congress, clarify what they are చేయండి. doing, they are sleeping. Yeah. Because they can clearly see so much people anger from Telangana. They just came, vote istunaru, and I think they are gone for 5 years. They will not come. Okay. ఇప్పుడు right now the student situation also, when I look at the Congress national leadership, I was getting so angry. ప్రియాంక గాంధీ అంటది బచ్చో ఏ హమారే బచ్చే హే లాఠీ క్యూ ఉతారే హో, వీళ్ళు మన భవిష్యత్తు అని. మరి తెలంగాణ పిల్లలు కాదా? మేము 2 రూపాయలు పీచ్ మిఠాయి వాళ్ళమా? మా ప్రాణాలు కావా? వై వై Congress national leadership ignoring Telangana interest when it comes to water, when it comes to education, students? Okay. Like, young children are, so many things are happening, law and order, murder, this, like, కానీ ఏం చేయగలుగుతాం? మీరు అన్నారు, it feels like such a helpless, depressing situation that we know everything but we can't do anything. We just need to keep our mouth shut and wait for next 2.5 years. ఏమన్నా అంటే పొద్దున తీసుకొచ్చి అరెస్ట్ చేసుకొని పోతారు. Okay. It is so horrible situation right now in Telangana. Okay. This government needs to go. Okay. Need to. సో నరేష్ గారు, మీరు సివిల్ ఇంజనీరింగ్? సొల్యూషన్స్ ఏం చేయాలో మీరు అందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నరేష్ గారు, మీరు సివిల్ ఇంజనీరా? మీరు ఇంజనీరింగ్ అన్నారు కదా. అంటే వాట్స్ నరేష్ గారు, మీరు సివిల్ ఇంజనీరా, కంప్యూటర్ సైన్సా, ఐటీయా? బికాస్ గవర్నమెంట్ క్లియర్లీ ఈజ్ నాట్ విల్లింగ్ టు టేక్ ఎనీ యాక్షన్. లైక్ సత్యగా ఉంది, మేమైతే ఏం చేయమన్నట్టు అట్లనే ఉన్నది. ఓకే. ఓకే. సో మీరు జెన్జీ 21 years అంటే సివిల్ ఇంజనీరా? మీరు సివిల్ ఇంజనీరింగా, కంప్యూటర్ సైన్సా? బ్రాంచ్ ఏది? ఇంజనీరింగ్ లో మీ బ్రాంచ్ ఏంటి? ఐఎమ్ సారీ సార్, ఏమన్నారు? ఇంజనీరింగ్ లో మీ బ్రాంచ్ ఏంటి? సివిల్ ఇంజనీరింగా, ఆటోమొబైల్? ఐ మీన్ బయోటెక్నాలజీ. నేను బయోటెక్నాలజీ 3rd year ఇన్ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. ఓకే. గుడ్ టు నో. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ నరేష్ గారు. రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, నారాయణ ఖేడ్ నుంచి మహేందర్ గౌడ్ గారు. హలో సార్. మేడం నమస్కారం. మేడం నమస్తే మహేందర్ గౌడ్ గారు, చెప్పండి. డిబేట్ లో కూర్చోవాలి వాళ్ళందరికీ నమస్కారం అండి సార్. నమస్తే అండి. ఏం లేదు సార్, ఇప్పుడు మేడిగడ్డ అయితే మొత్తం అయితే కూలిపోలేదు కదా సార్, కూలిపోలేదు కదా. ఉన్నదాన్ని రిపేర్ చేసుకొని కంటిన్యూ చేసే ఎన్నో ప్రభావం వల్ల తెలంగాణ ఎఫెక్ట్ పడకుండా ఉంటారు కదా సార్. ఓకే సార్. సో ఇది మేడిగడ్డ రిపేర్ చేయాలి అంటారు? అవును సార్, అవును. ఓకే. సో మీకు ఇప్పుడు వర్షాలు అయితే పడకేస్తున్నాయి కదా. మీకు ఇక్కడ నారాయణ ఖేడ్ అంటే, నారాయణ ఖేడ్ అంటే మీకు సింగూరు నుంచి వస్తాయా వాటరు? సింగూరు సార్, మా బ్యాక్వర్డ్ ఏరియా సార్. బసవేశ్వర్ లిఫ్టిగేషన్ కోసము అప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందని ఇప్పుడు కంటిన్యూ ఆపేస్తారు. ఓకే. బసవేశ్వర దాన్ని రద్దు చేసినట్టున్నారు. సింగూరు లాస్ట్ 4-5 సంవత్సరాలు మంచిగానే నిండింది. ఈసారి అయితే గేట్ల కోసం నీళ్లు వదిలిపెట్టినట్టున్నారు. ఇప్పుడు 4-5 TMCల వాటరే ఉన్నాయి. అంతే సార్, అంతే సార్. ఓకే. చాలా అంటే మీ దగ్గర నారాయణ ఖేడ్ అంటే కూడా చాలా కరువు ప్రాంతం నార్మల్ గా అయితే. అవును సార్. మాకేంటంటే తెలంగాణ రాష్ట్రం ముందు ఒక నులక మంచం మీద కింద తాంబాలం పెట్టి మీదిగా స్నానం చేసేవాళ్ళు సార్. అవే బట్టలకు దాని వాడుకునే వాళ్ళం మేము. అంటే మన నారాయణ ఖేడ్ పరిస్థితి చెప్తున్నా. మిషన్ భగీరథ రాష్ట్రం ముందు. ఇప్పుడు బెటర్ ఉంది సార్. ఇప్పుడు అప్పటికంటే కేసీఆర్ వచ్చిన తర్వాత మెరుగుపడ్డదా? బాగైందా? మెరుగుపడ్డది సార్. మా కేసీఆర్ వచ్చిన తర్వాత మా దగ్గర బై ఎలక్షన్ వచ్చిన తర్వాత అంటే 2016 తర్వాత నారాయణ కొద్దిగా డెవలప్మెంట్ అయింది సార్. ఓకే. అప్పుడు కృష్ణారెడ్డి చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు చాలా డెవలప్మెంట్, బై ఎలక్షన్ కారణంగా డెవలప్మెంట్ చేశారు. ఓకే. బట్ లాస్ట్ 7-8 సంవత్సరాలుగా ఇప్పుడు మీ మిషన్ భగీరథ ద్వారా వాటర్ వస్తున్నాయి మీకు? వాటర్ వస్తున్నాయి సార్. ఇప్పుడు మా కంటి ఏరియా సార్, ఇప్పుడు నారాయణ ఖేడ్కు కంటి మన కర్ణాటక బార్డర్ ఉంటుంది సార్. కొద్దిగా విలేజ్ లలో కొద్దిగా ఎఫెక్ట్ ఉంది సార్ ఇప్పుడు. ఓకే. మీ ప్రాజెక్ట్ ఏంటి చెప్పండి మహేంద్ర గౌడ్ గారు.
సింగూరు సింగూరు లేదండి, సింగూరుకి ఆయకట్టు లేదు, సింగూరుకి ఆయకట్టు లేదు, నారాయణ ఖేడ్కు పోదు నీళ్లు. సింగూరు నీళ్లు సదాశివపేట ఇటు చుట్టూ ఇక్కడే తిరుగుతాయి. అదే సార్ మన నారాయణఖేడ్ సార్, నారాయణఖేడ్ కింద నల్లవ ప్రాజెక్ట్ ఉంటుంది సార్, నల్లవ ప్రాజెక్ట్ పక్కకు మా విలేజ్ ఉంటుంది సార్. ఓకే, అది మరి మీకు ఏ ప్రాజెక్ట్ లేదు, మీరు ప్రాజెక్ట్ అడగండి, మాకు ఈ ప్రాజెక్ట్ తో నీళ్ళు వస్తాయని చెప్పండి. బసవేశ్వర ఎత్తిపోతల పథకం అనౌన్స్ చేశారు, ఇప్పుడు క్యాన్సిల్ చేశారు అన్నారు. అది సరే, ఇప్పుడు సర్వేకి ఇచ్చారు, ఆర్వీకి ఇచ్చారు సర్వే, దాని ఆర్వీకి ఇచ్చిన ఆర్డర్ లో మీకు పంపించాను చూడండి, ఆ ఆర్డర్ లో ఉంది మీకు. నేను ఒక ఆర్డర్ పంపించాను, దాంట్లో బసవేశ్వర ఉంది, తర్వాత ఇంకొకటి లిఫ్ట్ కూడా ఉన్నది, అవన్నీ ఉన్నాయి, ప్రపోజల్ లో ఉన్నాయి. ఓకే, సో రైట్, మనకి ఇంకొకళ్ళు రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుంచి రవీందర్ రెడ్డి గారు. హలో రవీందర్ రెడ్డి గారు. కాళేశ్వరం రైతులను తీసుకోండి మేడం దయచేసి. రైతులు కాళేశ్వరం ఆదాం మనం చెప్పలేం కదా, వాళ్ళు చెప్పిన తర్వాత కాళేశ్వరం రైతులు అట్లా కాదు, రియల్ గా కాళేశ్వరం రైతు ఒక్కడు కూడా లేడు. నేను చెప్తున్నా కదా, ఈ కొత్తగా నీళ్లు ఒక్క ఎకరాన్ని కూడా నీళ్లు ఇవ్వలేదు, ఒక రైతు కూడా లేడు. కాళేశ్వరం రైతులను తీసుకుంటే కాళేశ్వరం రైతులు లేరు, రోజు కరీంనగర్ నుంచి కాల్ చేశారు, మెదక్ నుంచి చాలా మంది కాల్ చేశారు, మీరు లేదంటే ఎట్లా? కాళేశ్వరం నీళ్లతోని పారించుకున్న రైతులు ఒక్కనే చెప్పండి, నేను దేనికంటే దానికి రెడీ. అసలు వాళ్ళ వీడియోలు కూడా పెడితే వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తల రైతులా తెలిసిపోతుంది. అంటే కాళేశ్వరం మీద సెంటిమెంట్ లేదంటారు. లాభం పొందిన వాళ్ళని కాళేశ్వరం నీళ్లతో, ప్రాణద నీళ్లతో, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే అంటున్నాను అనుకోకండి. ఓవరాల్ గా నేను లాస్ట్ 20 days గా చేస్తున్నా, డోంట్ కన్ఫైన్ ఇట్ టు బీఆర్ఎస్ అని అనుకోకండి. పబ్లిక్ లో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక వాస్తవం అంగీకరించాల్సింది ఏంటంటే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్లు బాగా వచ్చాయి, ఇప్పుడు నీళ్లు బాగా రాలేదన్న ఒక సెంటిమెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంది. అది మనం అప్పుడు లేదు కదండి, అవన్నీ పబ్లిక్ తెలియదు. వర్షం కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ తెలియదు. పబ్లిక్ ఒక సెంటిమెంట్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగా వర్షాలు పడ్డాయి, అదేదో అప్పుడు పాట ఉంటుండే గలగల గోదావరి అని చెప్పి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సేమ్ అట్లే ఫీల్ అవుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ బాగా వచ్చాయి, కేసీఆర్ ఉన్నప్పుడు బాగా పంటలు పండే అని పబ్లిక్ సెంటిమెంట్. అది కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నీళ్ళ అవన్నీ పట్టించుకోవట్లేదు జనాలు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు వాటర్ బాగా వచ్చాయి, మిషన్ భగీరథ చేశారు, చెరువులు బాగా వచ్చాయి పబ్లిక్ సెంటిమెంట్. భరత్ గారు ఉండొచ్చు, నేనేమంటున్నా భరత్ గారు, ఇప్పుడు ఎలినినో ఇది ఎలినినో ఇప్పుడు వచ్చింది ఈ సంవత్సరం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎల్నినో 2019-23లో ఎల్నినో కూడా నీళ్లు వర్షాలు బాగా పడ్డాయి, నీళ్లు బాగా వచ్చాయి. ఇప్పుడు కూడా పడుతుంది వర్షం. రేపు మీరే అన్నారు ఎల్లంపల్లికి వస్తే రేపు నీళ్లు ఇదంతా వేస్ట్. ఇప్పుడు ఆగస్ట్ 15 తర్వాత లిఫ్ట్ చేస్తే సరిపోవు కదా. అరే 10 ఏళ్లకు ఉపయోగపడే, ఎలినినోలో ఉపయోగపడే ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టారు సార్. పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. మహబూబ్ నగర్, నల్గొండ, తెలంగాణకు రావడానికి కారణమైన జిల్లాలు ఎన్నో ఉన్నాయి ఎండిల్లా. అక్కడ అసలు ఏమీ చేయలేదు. 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులు ఉన్నాయి. ఏవి చేయకుండా వీళ్ళు ఈయన 1,00,000 కోట్ల మూసీ ప్రాజెక్టు, ఆయన 1,00,000 కోట్ల కాళేశ్వరం, 1,00,000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తేనే ఆయన ముఖ్యమంత్రి. కాళేశ్వరం రైతు అన్నారు కదా, ఒకళ్ళు చెన్నూరు నుంచి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, శరత్ గారి స్వస్థల నుంచి. కాళేశ్వరం రైతు కాదండి, చెన్నూరు రైతు, కాళేశ్వరం రైతు కాదు. దుర్గం తమ్మన్న గారు చెన్నూరు నుంచి. హలో, సర్వే నెంబర్ చెప్పమనండి, ఆయన నీళ్లు ఏ కాలువతో వస్తాయో చెప్పమనండి. సార్ నమస్కారం అందరికి. మా శరత్ సార్ ఉన్నాడు, మా చెన్నూరు నుంచి శరత్ సార్ ఉన్నారు. అందరికి నమస్కారం. భరత్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. ప్రతిరోజు కాళేశ్వరం సంబంధించిన డిబేట్ పెడుతున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ కాళేశ్వరం కట్టడం వల్ల, ఈ మేడిగడ్డ కట్టడం వల్ల మా చెన్నూరు రైతులు కంప్లీట్ గా మునిగిపోయినాం. ఎవ్వరికి ఉపయోగపడే ప్రాజెక్టు కాదు. దయచేసి నేను కొంచెం గట్టిగానే మాట్లాడతాను, అర్థం చేసుకోండి. మీ వ్యూస్ చెప్పండి, 100% చెప్పొచ్చు. మీ వ్యూస్ నిజాలు చెప్తున్నారు, మీ ఒపీనియన్ చెప్పండి. ఎస్, నాకు తెలిసి చెన్నూరులో ప్రతిసారి పంట మేము సర్వనాశనం అవుతున్నాం, మా రైతులు మేము సర్వనాశనం అవుతున్నాం. ఇప్పుడు సరే, ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు గడిచింది సార్. అక్కడ మేడిగడ్డ అక్కడ 9 దగ్గర వాళ్ళు వచ్చిన వెంటనే నెల లేదా 2 నెలల తర్వాత అక్కడ ప్రాజెక్టు ప్రారంభం చేస్తే ఈ రోజు వరకు ఇదే మన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గ్రావిటీ ద్వారా నీళ్లు రాకపోనా చెప్పండి, వస్తున్నా రాకపోనా? 2 సంవత్సరాలు అది కట్టలేదు, ఇది రిపేర్ చేయలేదు, ఇది కాకుండా ఇది రిపేర్ అవసరం లేదు సార్. ఇది ఎవ్వరికి ఉపయోగపడే ప్రాజెక్ట్ కాదు. కొంతమంది మాట్లాడుతున్నారు కదా,
మీ చెన్నూరులో ఎన్ని ఎకరాలు మునుగుతుంది? చెన్నూరులో బ్యాక్ వాటర్ లో ప్రతి సంవత్సరం ఒక 5,000 10,000 ఎకరాలు సార్. ఒక్కడికి రూపాయి రాలే. ఇక్కడ చెన్నూరులో వచ్చి పోటీ చేసే నాన్ లోకల్ నాయకులు వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ లో పోటీ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎస్సీ రిజర్వ్డ్ కాదు, వాళ్ళు దొరలు. మాకు సిరిపూర్ల దొరే, బెల్లంపల్లిలో కూడా ఎస్సీ రిజర్వేషన్ పోటీ చేసే దొరే, మంచిర్యాల దొరే, చెన్నూరు దొరే సార్. వీళ్ళంతా కాళ్ళు మొక్కించుకునే బ్యాచ్. ఈ పెద్దపల్లిలో ఉన్నది కూడా దొర బిడ్డే. వాళ్ళు దొరలే, వాళ్ళు ఎస్సీలో ఉన్న ఎస్సీ మసి పూసుకున్న దొరలు. వీళ్ళకు మా ప్రాంత ప్రజల నీటి అవసరం లేదు, రైతుల గురించి అవసరం లేదు. కేవలం వీళ్ళకు పదవులు కావాలి, డబ్బు పెట్టాలి, ప్రజలని వంచి ఓట్లు పట్టుకొని పోవాలి. నేను ఒక చిన్న రిక్వెస్ట్, ఒక పాట పాడతాను. ఉత్తరాన ప్రాణహిత, దక్షిణాన గోదారమ్మ, నీటి వనరులున్న జిల్లా నా ఆదిలాబాద్ జిల్లా. చుక్క నీరు లేక గిరిబిడ్డలు ముడుగు బాట పట్టే, చెలిమ నీళ్ళే దిక్కైనా నా ఆదిలాబాద్ జిల్లా. మాకు ఆనాడు అక్కడ తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు ప్రారంభం చేస్తే సిర్పూర్ నియోజకవర్గం, బెల్లంపల్లి, నా మంచిర్యాల, నా చెన్నూరు, ఇదంతా సస్యశ్యామలం అవుతుంది. ఇది కేవలం గ్రావిటీ ద్వారానే. ₹1 కూడా ఖర్చు ఉండదు సార్. నేను ఆవేశంతో మాట్లాడుతున్నా, నా బాధ అర్థం చేసుకోండి. అవునా? ఓకే. మీ ఆవేదన విన్నాం శరత్ గారు. చెన్నూరు నుంచి ఇంత ఆవేదన, ఎందుకంటే ఈ మేడిగడ్డ ద్వారా పాపం చెన్నూరులో ఉన్న కాన్స్టిట్యున్సీ వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతుంది. ప్రతి సంవత్సరం ఆ బ్యాక్ వాటర్ ద్వారా పంట మునుకైతుండే సార్. అక్కడ మనకి ఏం చేస్తారంటే వాల్ కడతామని మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు మా ఎమ్మెల్యే వివేక్ గారు వాగ్దానం చేశారు. మేమంతా ఆ ప్రాంతం తిరిగినాం, ఆ ప్రాంతం చూసినాం. అక్కడే కాదు, ఇంకా మహారాష్ట్రలోని సిరివంచలకు కూడా ఈ బ్యాక్ వాటర్స్ తో మనకి పంటలు నష్టపోయిన సందర్భము, తర్వాత అక్కడ భూములు నష్టపోయిన ప్రదేశాలు ఉన్నాయి. లేవని కాదు సార్. ఇప్పుడు ఒకటి గమనించాలి సార్. ఏదన్నా ఒక ప్రాజెక్టు బౌలాడు సాధక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు దాంట్లో కొంత నష్టాలు కష్టాలు ఉంటాయి సార్, కాదని నేను అనను. అయితే దానికి ఒక మార్గం ఉంది. దానికి చేయాలనుకుంటే మా ఎమ్మెల్యే గారు, మంత్రి కూడా ఆయన చేయాలంటే చేయొచ్చు. అప్పుడు మా చెన్నూరు అతని వ్యక్తి ఎవరైతే చెప్పినారో కరెక్ట్. మా దగ్గర దొరల పాలనే ఉంది సార్. ఈ దౌర్జన్యం అనేది వీళ్ళు అంతా ఒక రకమైన ప్రజలతో సంబంధం లేని వ్యవహారాలు. ఒక్కనాడు చెన్నూరులో వచ్చి ఉంటాడు సార్. మంచిర్యాలలో మంచి జబర్దస్త్ విలాసవంతమైన ఇల్లు ఉంటది. చెన్నూరులో ఒక 5-10 నిమిషాలు వస్తాడు. వచ్చినప్పుడల్లా నేను ఫుల్ బిజీ అంటాడు వివేక్, వచ్చి వెళ్ళిపోతాడు. అందుకే ఆ ప్రాంతం అట్లా నాశనం అయిందనమాట. సరే, అది పోనీ కానీ సార్, ఇంకొక విషయం, తాడు శ్రీనివాసరావు గారు ఒక టాపిక్ తీశారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ మీద. సార్, ఇప్పుడు క్రైమ్ లో ఎప్పుడు కూడా ది పర్సన్ హూ ఆథరైజెస్ అంటే కాంప్లైనెంట్ అంటారు. అంటే ఎవరైతే కాంప్లైంట్ చేస్తారో కాంప్లైనెంట్ కెనాట్ డిసైడ్ ది స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వన్స్ ది ప్రాజెక్ట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, అది పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్వెస్టిగేషన్ కు ఇంట్రెస్ట్ చేసిన సిబిఐ కెన్ గో ఇన్ టు ది హోల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇష్యూ. అది మనకి ఇవాళ కాదు. ఆహ్వానం హోటల్ కేసులో కూడా ఎప్పుడో మా దగ్గర హైకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. అంటే అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నాచారం స్టూడియోలో దొంగతనం జరిగింది. బట్ వీళ్ళు ఆహ్వానంలో జరిగినట్టుగా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ దే వెంట్ ఇన్ టు ది ఆస్పెక్ట్ యాజ్ రిగార్డ్స్ వేర్ ది థెఫ్ట్ టుక్ ప్లేస్ అని. అయితే వాళ్ళు ఏం చేసినారు, ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళే వచ్చినారు హైకోర్టుకు. అమ్మో బాబోయ్, మేము అసలు అక్కడ ఇయ్యనే లేదు, వీళ్ళు అక్కడికే ఎట్లా వస్తారు అని. అప్పుడు హైకోర్టు చెప్పేది, నథింగ్ డూయింగ్, యూ కాంట్ డిసైడ్ ది స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మిస్టర్. వన్స్ యూ లాడ్జ్ ఏ కంప్లైంట్, ది పోలీస్ మస్ట్ గెట్ ఎట్ ది రూట్ ఆఫ్ ఎవ్రీ ఇష్యూ. ఇట్ ఈస్ ది డ్యూటీ. Nobody can fix the boundaries for investigation. This is a lopsided view అండి. ఇది చాలా సార్లు మేము చెప్తూనే ఉన్నాం. రిపోర్టెడ్ జడ్జ్మెంట్ సుప్రీం కోర్టు కూడా అప్హోల్డ్ చేసింది. యూ కెన్ నెవర్ రెస్ట్రిక్ట్ ది ఏరియా ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బై ది పోలీస్. యువర్ జాబ్ ఈజ్ ఓన్లీ, ఇప్పుడు మనం మర్డర్ ఫలానా వాడు చేసినాడని చెప్పినాక వేరే వాళ్ళు చేసినట్టు ఆధారాలు దొరికితే పోలీసులు ఇన్వెస్టిగేషన్. ఇంకొక కాలర్ తీసుకుందాం సార్, ఫైనల్ కాల్. జగిత్యాల నుంచి రవీందర్ రెడ్డి గారు. జగిత్యాల రమణ గారు, మరి కాళేశ్వరం మీరు అన్నారు, కాళేశ్వరం అయితే కాళేశ్వరం మాది జగిత్యాల. చెప్పండి రవీందర్ రెడ్డి గారు. హలో భరత్ గారు, నమస్కారం సార్. నమస్కారం రవీందర్ రెడ్డి గారు, చెప్పండి. డిబేట్ లో పాల్గొన్నటువంటి నాయకులు గాని జర్నలిస్టులు గాని అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. చెప్పండి. సరే, ఈ కాలేజ్ ఫస్ట్ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు మన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. అప్పటికే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రెండు పొత్తులతో ఎన్నికలకు పోయారు సార్. అప్పుడు కాంగ్రెస్ గెలిచింది.
అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో ఈ తెలంగాణ ఉద్యమం అంతివేయడానికా లేకపోతే మొత్తానికైతే ఆయన ఒక దృష్టిలో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో, సదుద్దేశం, మంచి ఉద్దేశం అని. అక్కడి నుండి ఆయన ఏం చేసిండంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ప్రారంభం చేసిండు ఆయన. అప్పుడు శంకుస్థాపన చేసిండు ప్రాణహిత చేవెళ్ళకి. అంటే ఈ ప్రాణహిత నదికి అక్కడ డ్యామ్ కట్టి చేవెళ్ళ దాకా లిఫ్టుల ద్వారా వాటర్ తీసుకుపోవాలని సంకల్పం చేసిండు ఆయన. అప్పుడు ఏమైంది, వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్, ఇంకా కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, మరి ఆయన అప్పుడు ఏదంటే అది జరిగేది. అప్పుడే మరి పర్మిషన్ తెచ్చాడ డ్యామ్ కట్టి ప్రాణహితకు, డ్యామ్ కట్టి అక్కడ నుండి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి వచ్చే సమస్య అయిపో. అప్పుడు ఏం జరిగిందంటే ఈ వైఎస్ రాజశేఖర పర్మిషన్ లేకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్ కెనాల్స్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఏది కరెక్ట్ అంటారు? చెప్పేది విన్నారు సార్, ఒక్క నిమిషం సార్. అయితే కెనాల్స్ దౌపించాడు. దౌపించిన తర్వాత మళ్ళా 2009లకు ఎన్నికలకు పోయారు. ఎన్నికలకు అయిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిండు. కానీ దురదృష్టవశాత్తు ఆయనకు కొన్ని నెలల టైములనే ఆయన ప్రమాదంలో మరణించడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళా ఎవరొచ్చారు, మళ్ళా 4 సంవత్సరాలు రోసయ్య అయింది. ఆ రోసయ్య మరి అప్పుడు తుమ్మిడి గట్టి దగ్గర బ్యారేజ్ కట్టి మరి ఆ ప్రాజెక్టును ముందరికి తీసుకుపోదామనే ఆలోచన చేయలేదు. అది మళ్ళా చేయక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆలోచన చేయకుండానే అది పెండింగ్ పెట్టింది. అలా కాలేయాపన 10 సంవత్సరాలు 2004 టు 2014 వరకు దాన్ని ఏ మాత్రం కాదు, ఒకటి మొబిలైజేషన్ 2-3 వేల కోట్లతోటి జనాలు దాకి దాన్ని అక్కడనే పెట్టారు. 10 సంవత్సరాలు కాలయాపన కాంగ్రెస్ పార్టీ చేసింది. వాస్తవం ఇది, అది ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు ఒకసారి డిబేట్ లో ఉంటుంటూ ఖచ్చితంగా అక్కడ ప్రాణహితాల కట్టినట్టు ఉంటే నీళ్ళు వచ్చు, ఎవరు కట్టాలి, ఎవరు ప్రారంభించారు, ప్రాణహిత సేవల్లో ఎవరు పెట్టారు, అదేందుకు కార్యాపన ఎందుకు చేశారు, చేసిర్రు. సరే కేసీఆర్ వచ్చిండు, అప్పుడు తెలంగాణ వచ్చింది, వచ్చిన ఉద్యోగాలు జరిగినాయి, తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు నీళ్లు నిధులు నియామకాలు ఫస్ట్ మనకు నీళ్లు తీసుకురావాలి, అది కేసీఆర్ ఆలోచనతోటి. సరే మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర చేయండు, అక్కడ వాళ్ళు 48 కంటే మేము పర్మిషన్ ఇవ్వలేమని అప్పుడు ఆయన చెప్పేసిండు ముఖ్యమంత్రి గారు. సరే ఇప్పుడు మా యాక్షన్ మాది మొత్తం పరివాహక ప్రాంతం, మన తెలంగాణ మొత్తం పరివాహక ప్రాంతం గోదావరి. మరి సొల్యూషన్ ఏంటి, మేము అక్కడ మేడిగడ్డలో ప్రాణహిత అంటే మా గోదావరి నదిపై కట్టుకుంటే మీకు అభ్యంతరం లేదు కదా బ్యారేజ్ అంటే, సరే వాళ్ళు మీద కట్టుకున్నారు, పబ్లిక్ పర్మిషన్ వితౌట్ పర్మిషన్ లేక కట్టుకున్నారు. ఇక్కడ మీద గైక్వాడు లేకపోతే ఏదో ప్రాజెక్టు ఉంది, విష్ణుపూర్ ఉన్నది, అవన్నీ ఉన్నాయి కాబట్టి మాకే ప్రాజెక్టు లేవు. సరే మేము 2-3 ధరలు కట్టుకుంటాం, వాటర్ తీసుకుపోదాం అని కేసీఆర్ అక్కడ ప్రారంభం చేశారు. ప్రారంభం చేసి దాన్ని ఎల్లంపల్లిలో రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి నుంచి అక్కడికి లిఫ్ట్. సరే ఇప్పుడు కరెంటు ప్రాబ్లం అవుతుంది, కరెంట్ ఏమైతుంది, కరెంట్ బాగా ఫీల్ అవుతుంది, ఇది ఎందుకు కట్టినట్టు. సరే ఇప్పుడు కేసీఆర్ అంటేనే 3 ప్రాజెక్టులకు పంపులు పెట్టి కరెంట్ వస్తుంది. మరి ఎల్లంపల్లి వచ్చిన తర్వాత హైదరాబాద్ దాకా పంపి కరెంట్ బిల్ అవుతుందా కాదా, అవుతుందా కాదా సార్? అది కూడా లిఫ్టే కదా, మొత్తం సొరంగాలే కదా. దానికి లేని కరెంట్ దీంతో వచ్చిందా? కాంగ్రెస్ అడుగుతున్నా అంటే అన్ని పార్టీలు బీజేపీలో కూడా అడుగుతున్నా, కాంగ్రెస్ లో బీఆర్ఎస్ అందరూ అడుగుతున్నాం. ఇక్కడ సమస్య ఇప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి అంటారు మీరు, అంతేనా? కంపల్సరీ సార్. ఇప్పుడు అక్కడ తుమ్మిడి అంటే ఎప్పుడైతే సార్ 10 ఏళ్లలో కానీ ప్రాజెక్ట్. వెంకటరమణ గారు విన్నారు కదా కాళేశ్వరం రైతు అభిప్రాయం, మీరు అడిగారు ఎంతసేపు కాళేశ్వరం రైతు అభిప్రాయం. కాళేశ్వరం రైతు అన్నారు కదా, కాళేశ్వరం ఏరియాలో ఉన్న రైతులు నాకు తెలిసి 99% నీళ్ళు లిఫ్ట్ చేయాలని అన్నారు. ఎవరో ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పిలుస్తలేరు మొన్న అన్నారు కదా, అందరూ అదే చెప్పారు. భరత్ గారు రవీందర్ పిల్ల పోయాలి. ఒక రవీందర్ రెడ్డి ఒక మాట విను, భరత్ గారు మీరు కూడా వినండి. ఇప్పుడు ఒకసారి మాట్లాడింది సార్ అన్ననే డిబేట్ లా, ఇప్పుడు ప్రాణహిత కట్టాలంటే అప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని క్వశ్చన్ రేజ్ చేస్తున్నా సార్. సో చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రవీందర్ రెడ్డి గారు నేను జగిత్యాలనే ఒక నిమిషం వినండి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ చెప్పాలి గాని నువ్వు అందరినీ విమర్శించుడు కాదు. రాజకీయం వద్దు, ఇక్కడ రాజకీయం వద్దు.
మనము నేను చేస్తలేదు, మీరు అన్ని ప్రాణహిత నీళ్ళని థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శరత్ గారు, మీరు ఉండండి, తాడు శ్రీనివాస్ గారు ఉండండి, థ్యాంక్ యూ రమణ గారు, అదేవిధంగా విఠలరావు గారు. మొత్తానికి కాళేశ్వరం మీద మేము గత 20 రోజులుగా చర్చ చేపడుతున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ ఏంటంటే మేడిగడ్డ దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలనే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పంటలు మండి, కేసీఆర్ ఉన్నప్పుడు బాగా జరిగింది, వ్యవసాయం బాగా జరిగింది అని వాళ్ళు నమ్ముతున్నారు. చూద్దాం మరి, ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి వాటర్ నిండితేనే నీళ్ళు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హైడ్రా రంగనాథ్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కొద్దిసేపటి క్రితం దాని మీద ఆయన రియాక్షన్ కూడా చెప్పారు. నేను చాలా ప్రభుత్వ భూముల్ని కాపాడాను, కబ్జాలు కాపాడానని, కబ్జా కాకుండా కాపాడానని ఆయన చెప్పారు. బ్రేక్ తర్వాత అంశం ఇచ్చి వచ్చిద్దాం.